అమ్మవారి చెవులకి తాటంకములు పెట్టుకుంటుంది. తాటంక అంటే ఏదో దుద్దులు అవి అని మీరు అనుకోకూడదు. తాటంక అంటే తాటి చెట్టు యొక్క ఆకుని చెవులు కుట్టించగానే పెట్టాలి. పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కుమార్తె యొక్క మంగళసూత్రాన్ని పచ్చి తాటాకు మీద పెట్టాలి. పెట్టి పసుపు తాటికి పచ్చి తాటాకు ముడి వేసి అప్పుడు ముడుముళ్ళు వేయించాలి. పచ్చి తాటాకు పసుపు తాడుకి కట్టకుండా వేయించకూడదు. దాని పేరే తాళి. తాళి అంటే తాళ. అష్ట సౌభాగ్య వస్తువుల్లో ఒకటి తాటి చెట్టు, అమ్మవారి స్వరూపం. తాటి సంబంధం కలిస్తే ఐదోతనం నిలబడుతుంది. అందుకని చెవికి తాటంక అని పేరు. తాటంక అంటే తాటాకుతో ఆ కన్నంలో మొట్టమొదట తాటాకు పెడతారు. అలాగే పెళ్లి సమయంలో కూడా కర్ణాభరణములను తాటాకు మీద పెట్టి అప్పుడు పెడతారు. ఇప్పటికీ మేము కాకినాడలో శారదా నవరాత్రులు చేస్తే ఒకరోజు తాటంకములు ఇస్తాం సువాసినులందరికీ. చెవులకి తాటంకములు పెట్టుకుని ఆభరణములు పెట్టుకుంటారు అప్పుడు. కాబట్టి ఆ తాటంకం సౌభాగ్య సూచన. ఎందుచేతనంటే ఏ కారణం చేత భర్త ఎదురుగుండా తాటంకాలు తీయకూడదు. చెవులకేమీ లేకుండా భర్త కనపడకూడదు. స్త్రీ పెళ్ళయ్యాక భర్తని కాసేపు మీరు రాకండిటని చెప్పి తలుపేసుకుని తాటంకం మార్చుకోవాలి. అంత శక్తివంతం ఐదోతనానికి తాటంకం. అందుకే శంకరాచార్యులు వారు దాని మీద శ్లోకం చేశారు. భావన చేతనే పరిపుష్టి, భావన చేతనే సంస్కారము. ఆ భావనలే పరదేవత ప్రీతికి కారణములు. పరదేవత పూజ కేవలము పూజ గదిలో కూర్చుని మీరు నియతి కాలమునందు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు. అందుకే లలితాష్టోత్తరంలో అమ్మవారికి ఓ పేరు, భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. ఉత్తమమైన భావనలు ఎక్కడుంటాయో అక్కడ పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఆయన పొంది ఉన్నాడు అని గుర్తు. అటువంటి చోటనే ఆ ఉత్తమ భావ ప్రకాశం ఉంటుంది. ఆ భావ ప్రకాశము ఉన్నటువంటి చోట శాంతి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విషంగుడు ఏం చేశాడు అంటే ఎవ్వరి మనసులలోనూ ఆర్ద్రత లేకుండా చేశారు. ఆర్ద్రత అన్నమాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఆర్ద్రత అంటే తడిగా ఉండుట అని అర్థం. తడిగా ఉంటే ఏమవుతుంది అంటే సృష్టి జరుగుతుంది. ఈ శ్రావణ భాద్రపద మాసములను ప్రత్యేకంగా పరదేవతా సంబంధంతోనే స్తోత్రం చేస్తారు. అందుకే శ్రావణ మాసం ఇప్పుడే నేను బయలుదేరుతూ ఆ సత్యనారాయణమూర్తి గారి ఇంట్లో దాని గురించి మాట్లాడుతున్నాను. శ్రావణ మాస సోమవారం నాడు చాలా ప్రత్యేకమైనటువంటి వైభవం. శ్రావణ మాసంలో సోమవారంది నిజానికి అగ్రస్థానం. చాతుర్మాస్యం చేసే పీఠాధిపతులు కూడా సోమవారం నాడు విశేష అభిషేకం చేస్తారు. ఎందుచేత అంటే ఆర్ద్రత అంటే తడిగా ఉండుట. ఈ శ్రావణ భాద్రపదముల యందు వర్షం పడుతుంది. వర్షం పడితే నామరూపములు లేకుండా పోయినటువంటివన్నీ కూడా నామరూపములను పొందుతాయి. నేను ఒక జామ పండు కింద పడేశాను అనుకోండి, ఆవు తింటుందని అది బద్దలయ్యి గింజల కింద పడతాయి. ఆవు వచ్చి జామ పండు తినేసింది, కానీ కొన్ని గింజలు భూమిలో పడ్డాయి. ఆ గింజలు ఏమిటో ఎవరికి తెలియదు. ఓ వర్షం పడింది శ్రావణ మాసంలో, జామ మొక్క మొలకెత్తుతుంది, వేప గింజ నుండి వేప మొక్క మొలకెత్తుతుంది, మామిడి టెంక నుండి మామిడి మొక్క మొలకెత్తుతుంది. నామరూపాత్మకమైనటువంటి జగత్తు విస్తరిల్లేటటువంటి కాలము శ్రావణ భాద్రపదములు. ఈ సృష్టి అంతా నామరూపాత్మకంగా జరగడానికి ప్రకృతి అంటారు. ప్రకృతి స్వరూపిణి అమ్మవారు. అందుకే శ్రావణ భాద్రపదాలు ప్రత్యేకించి పరదేవతా స్పర్శ కలిగినవై ఉంటాయి. అటువంటి శ్రావణ భాద్రపద మాసాల్లో తడి లేదనుకోండి, వాన పడలేదనుకోండి, ఏ చెట్టు మొలకెత్తదు. అసలు తడి ఉంటే మొలకెత్తుట, తడి లేకపోతే మొలకెత్తుట అన్న మాట ఉండదు. మనసు ఆర్ద్రతతో నుండుట. ఆర్ద్రత అంటే మనసు తడిగా ఉండుట. మనసు తడిగా ఉండుట అంటే మనసు మీద నీళ్లు పొయ్యమని కాదు దాని ఉద్దేశ్యం. మనస్సు తడిగా ఉండుట అన్న మాటకు అర్థం ఏమిటంటే పవిత్రమైన భావజాలమును కలిగి ప్రేమాంకురములను పొంది ఉండుట. ప్రేమ అన్న మాటని మీరు మళ్ళీ సక్రమంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రతిఫలమును ఆశించనటువంటి మానసికమైన అనుబంధమునకు ప్రేమ అని పేరు. నేను నా కొడుకుని ప్రేమిస్తాను. నా కొడుకుని నేను ప్రేమిస్తే దాని అర్థం నా కొడుకు వలన నాకేదో ప్రయోజనం కలగాలని కాదు. నా కొడుకుని నేను ప్రేమించుట అంటే ప్రతిఫలాన్ని కోరకుండా నేను నా కొడుకు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాను. అలాగే నా శిష్యులు వృద్ధిలోకి రావాలి అని నేను కోరుకుంటూ ఉంటాను.
అందులో నా శిష్యులు వృద్ధిలోకి వస్తే నాకేదో ఇవ్వాలన్న కోరిక నాకేం ఉండదు. అలా లేకుండా కోరుకునేటటువంటి దాన్ని ప్రేమ అంటారు. అటువంటి పవిత్రమైన ప్రేమ ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో ప్రకాశించాలి. దీనులు కనపడ్డారనుకోండి, కారుణ్యము, దయా అన్న పేరుతో ప్రకాశించాలి. పెద్దలు కనపడ్డారనుకోండి, భక్తి అన్న పేరుతో ప్రకాశించాలి. నాకన్నా చిన్నవాళ్లు కనపడ్డారనుకోండి, వాత్సల్యము అన్న పేరుతో ప్రకాశించాలి. ఆ ప్రేమయే దేశకాలాదులను వర్ణాశ్రమములను ఆధారం చేసుకుని ఎప్పుడు ఏ రూపంలో ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తుంది. ఇలా ప్రకాశించడానికి అనువైనటువంటి అధ్యవసాయముతో కూడిన బుద్ధికి ఆర్ద్రత అని పేరు. ఈ ఆర్ద్రత మనసులో ఉంటే తప్ప భావములు పుట్టవు. నేలకి తడి లేకపోతే గింజలు మొక్కలుగా ఎలా మొలకలెత్తవో, ఆర్ద్రత లేని మనస్సునందు భావజాలం ఉదయించదు. విషంగుడు ఏం చేశాడు అంటే, అందరి మనసులలో ఉండేటటువంటి ఆర్ద్రతని తీసేశాడు. కాబట్టి ఇప్పుడు ప్రేమ లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఒకరి పట్ల ఒకరికి కారుణ్యం లేదు. అప్పుడు ప్రపంచమునందు శోభ అన్నమాట ఏముంటుంది? అసలు అందము అన్నమాట ఏముంటుంది? ఒక కోయిల వేప చెట్టు మీద కూర్చుని కూసింది. ఆ కోయిల పాట విని నేను ఎంతో ఆనందించాను అనుకోండి, అప్పుడు పవిత్రమైన భావజాలం. పక్షులు కిలకిలా రావాలు చేశాయి. మీరు శ్రీరామాయణం బాగా చదివితే పక్షుల అరుపులు వినడానికి మీకు ఒక ప్రత్యేకమైన సంతోషం ఉంటుంది. మహర్షి ఎన్ని రకాల పక్షులు వర్ణిస్తారో అద్భుతం అసలు శ్రీరామాయణం. ఆ పక్షుల కూతలు విని మీరు పరవశించిపోతున్నారనుకోండి, మీలో భావజాలం ఉన్నది అని గుర్తు. ఇవన్నీ విషంగుడు తీసేశాడు. విశుక్రుడు పురుషుల యందు ఉండేటటువంటి వీర్యాన్ని, వారి తేజస్సుని హరించాడు. ఇప్పుడు ప్రత్యుత్పత్తి లేదు. స్త్రీల యందు ప్రేమ లేదు, పురుషుల యందు ప్రేమ లేదు, పురుషుల యందు వీర్యము లేదు. కాబట్టి ప్రత్యుత్పత్తి లేదు. అంటే సృష్టి స్తంభన స్థితిని పొందింది. సృష్టి యందు ఇక కొత్తగా పుట్టకపోతే స్థితి అన్నమాట ఎక్కడుంది? లేదు. స్థితి లేనప్పుడు లయ జరిగిపోతుంటుంది, అంతే, పడిపోతారు. ఉన్నతి ఉండదు. అంటే సృష్టిని పరమేశ్వరుడు చేసినటువంటి ధర్మ నిర్మాణాన్ని ప్రశ్నించే రీతిలో వాళ్ళు వ్యవస్థనంతటినీ కూడా వైక్లభ్యానికి గురి చేశారు. అది వాళ్ళిద్దరూ చేసినటువంటి పని. భండు వాళ్ళిద్దరిని ప్రోత్సహించాడు. సంతోషంగా ఉన్నాడు. ఇది దిద్దాలి. ఇప్పుడు దిద్దడం కోసం దేవతలు హిమాలయ పర్వతాల మీద ఒక పెద్ద యాగాన్ని సంకల్పం చేశారు. సంకల్పం చేసి వాళ్ళు తమని తాము ఆహుతులుగా సమర్పించారు. అందులోంచి పరదేవతా స్వరూపం ఆవిర్భవించింది. చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవతల యొక్క కార్యాన్ని తీర్చడానికి పరదేవత ఆ చితగ్నిగుండంలోంచి పైకొచ్చింది. ఈ పైకి వచ్చినటువంటి స్వరూపాన్నే లలితా స్వరూపము, కామాక్షి స్వరూపము అని పిలుస్తూ ఉంటారు. ఇందులో ఒక నియమం ఉంటుంది. పరమేశ్వరుడు నిజానికి స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. అసలు పరమేశ్వరుడికి లింగభేదం లేదు. అందుకే పోతన గారు గజేంద్ర మోక్షం చేస్తూ స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య అమర నరాది మూర్తియును కాక, గర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు. పరమేశ్వరుడు స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా ఉండదు. అందుకే మీరు ఏ సహస్రనామ స్తోత్రం చదవండి, అందులో పరంజ్యోతి అని ఒక నామం ఉంటుంది. పరంజ్యోతి నపుంసక నామం. మీరు మీ మనసు యొక్క ఆర్ద్రతని బట్టి ఈశ్వర స్వరూపాన్ని ఆ రూపంలో చూస్తారు. నేను ఇప్పుడు పరదేవత గురించి చెప్తే అంతే పారవస్యంతో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత నేను వేరొక చోట సుందరకాండ చెప్తాను. అప్పుడు నేను సీతారామచంద్ర ప్రభువు గురించి అంతే పారవస్యంతో చెప్తాను. ఎందుకంటే అదే పరమేశ్వరుడు, ఆ పరతత్వమే ఆ రూపములను పొందుతూ ఉంటుంది. నిజానికి ఆయన అదే కాదు, ఆయన నిర్గుణుడు అసలు. అందుకే శంకర భగవత్పాదులు వేదాంత డిండిమం చేస్తూ ఒక మాట అంటారు, సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు. వ్యాసుడు దేవీ భాగవతం చేస్తూ సగుణ నిర్గుణా సాతద్విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతుర్విరాగిభి అంటాడు. సగుణ పరబ్రహ్మాన్ని కోరికలున్న వాళ్ళు ఆరాధిస్తారు. నిర్గుణ పరబ్రహ్మాన్ని ఏ కోరిక లేనివాడు ఆరాధన చేస్తాడు, జ్ఞానాన్ని అపేక్షించినవాడు. అందుకని పరమేశ్వరుడికి రూపం ఏమిటి?
ఆయనకు ఒక రూపం ఉండదు. కానీ మన మనసుకి ఆలంబనం కల్పించడం కోసం పరమభక్తులైన వారు ఈ రూపంలో నువ్వు నాకు కనపడకపోతే నేను ఉండలేనన్న వాళ్ళ కోసం నేను ఆ రూపాన్ని పొందాను తప్ప నాకు అసలు రూపం ఏమిటి అన్నాడు. అజాయమానో బహుధా విజాయతే అంది శృతి. అసలు పుట్టవలసిన అవసరం లేనివాడు, ఎప్పుడూ అంతటా నిండి నివిడీకృతమై ప్రకాశించువాడు ఈ కంటికి అందేటట్టుగా కిందకి దిగి వచ్చాడు. అవతార అంటారు. అందుకే తార అంటే ఈ కంటికి యథార్థ స్వరూపం తెలియదు. ఈ భూమి కన్నా సూర్యుని కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదై స్వయం ప్రకాశకమైన తార ఆకాశంలో ప్రకాశిస్తే మాంసనేత్రం పట్టుకోలేదు. అవతార కిందకొచ్చిందనుకోండి తెలుస్తుంది, ఈ మాంసనేత్రంతో చూడబడడానికి వీలుగా తను కిందకి దిగితే అవతార. అలా పరతత్వం కిందకి దిగొస్తే అవతార స్వీకారము చేసినది అంటారు. పరదేవత అవతార స్వీకారం చేసి చిదగ్నికుండంలోంచి బయటికి వచ్చింది. ఇందులో చిన్న తంత్రభేదం ఒకటి ఉంటుంది. పురుషస్వరూపంగా మీరు ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తే పాదాది కేశాది పర్యంతం చెప్పాలి, అంటే పాదముల నుండి తల వరకు చెప్పాలి. స్త్రీ స్వరూపంగా చెప్తే కేశాది పాదాది పర్యంతం చెప్పాలి, అంటే తల నుండి పాదముల వరకు చెప్పాలి. అందుకే వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రం చేసేటప్పుడు అమ్మవారిని మొట్టమొదట తల దగ్గర ప్రారంభం చేసి పాదముల వరకు చూపించాడు. అయితే మీరు నన్ను ప్రశ్న వెయ్యొచ్చు, అలా మొదలు పెట్టలేదు కదండి మరి వ్యాసుడు, తలతో మొదలు పెట్టలేదే. మొట్టమొదట ఎర్రటి కాంతి చెప్పాడు, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. తర్వాత బుద్ధ్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, 4 బాహువులు చెప్పాడు. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. 4 చేతులు 4 ఆయుధములు చెప్పాడు. మళ్లీ ఎర్రటి కాంతి చెప్పాడు. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. ఇప్పుడు తల దగ్గరికి వెళ్ళాడు. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఇక ఆగలేదు. కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక వతనస్వర మాంగల్య గృహతోరణ చిల్లిక అంటూ పాదముల వరకు వచ్చేసాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, లలితా సహస్రనామ స్తోత్రమునందు వ్యాస భగవానుడు ఒక్క పెద్ద రహస్యాన్ని దాచాడు. మొట్టమొదట అమ్మవారి ఆవిర్భావం చెప్పేటప్పుడు ఆ చిదగ్నిగుండంలోంచి వచ్చిన అమ్మవారి యొక్క రూపాన్ని ముందు చెప్పలేదు. చెప్పకుండా ఉద్యద్భాను సహస్రాభ అన్నాడు. ఉత్ అంటే పైకి లేవడం, ఉదయిస్తున్నటువంటి సూర్యబింబములు సహస్రము. సహస్రము అంటే 1000 కాదు, అనంతము అని అర్థం సంస్కృతంలో. అనంతమైన సూర్యబింబములు ఏకకాలమునందు ఉదయిస్తే ఎటువంటి ఎర్రటి కాంతి వస్తుందో అసలు ఆ సూర్యోదయాన్ని మీరు అనుభవించాలి. సూర్యోదయాన్ని తిక్కనగారు అనుభవించాడు మహానుభావుడు. మహాభారతంలో విరాట పర్వంలో ఎంత అద్భుతంగా అనుభవించాడు. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన కట్టియనగా అతుల వేదత్రయలతి కాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటాడు. 3 మూర్తులు కలసినటువంటి ఒక ముద్ద ఆ ఎర్రటి కాంతులతో సముద్రంలోంచి పైకి లేస్తుంది. మీరు చాలా భాగ్యవంతులు. సముద్రం ఉన్నటువంటి వాళ్ళు సూర్యోదయాన్ని చాలా బాగా చూడగలుగుతారు. కాబట్టి ఉద్యద్భాను సహస్రాభ, అనంతమైన సూర్యబింబములు ఒక్కసారి పైకి లేస్తే ఏమవుతుంది? అది వ్యాసహృదయం. ఉత్ నువ్వొక్కసారి తలెత్తాలిలా, అబ్బా అని. తలెత్తడం అంటే బాహ్యంలో తల కాదు, ధ్యానమునందు ఉత్ ఒక్కసారి సంతోషంతో పైకి లేవాలి. ఎందుకని అంటే శ్రీసరణి అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ. శ్రీసరణి అని పిలుస్తారు దాన్ని. శ్రీసరణి అన్న మాట ధ్యానం అలవాటు ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. అది ధ్యానం అలవాటు లేని వాళ్ళకి దాని వైభవం తెలియదు. శ్రీసరణి అంటే కన్నులు మూసుకొని ధ్యానం చేసినప్పుడు సూర్యబింబం యొక్క ఉదయాన్ని
ఆ బింబం ప్రకాశం ప్రారంభమైతే ప్రత్యేకంగా సముద్రపు ఒడ్డున కూర్చుని చూడాలి. నేను విశాఖపట్నం ఉపన్యాసాలకు వస్తే మా సుబ్బారావు ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా సముద్రపు ఒడ్డుకి వెడతా, తెల్లవారకట్ట వెళ్ళి ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ ఆ సూర్యోదయాన్ని అనుభవిస్తూ ఉంటాను. ఆ ఎర్రటి కాంతి కుంకుమ బిందువు నుండి వచ్చినట్టు సముద్రం అంతా పడుతుంది. పడిది పశ్చిమ దిక్కు వరకు పడి మొత్తం అంతా ఎర్రటి కాంతిలో నిండిపోతుంది. అది కొద్ది క్షణాలు ఉంటుంది, తర్వాత బంగారు రంగు పొందుతుంది బింబం. బంగారు రంగు తర్వాత ఇక దుర్నిరీక్ష, మీరు మాంసనేత్రంతో ఇక చూడలేరు, తేజస్సు పుంజేసుకుంటుంది. ఆ ఎర్రటి బింబం ఉందే దాన్ని కన్నులతో చూడొచ్చు. అప్పుడు మీరు దాని వైభవం అనుభవించడం కాదు, దాని కాంతి ఈ ప్రపంచం అంతా పడుతుంది. పడ్డప్పుడు ఎరుపుతనంలో మునిగిపోతుంది ఈ ప్రపంచం. శ్రీసరణి అంటారు శంకర భగవత్పాదులు, దాన్ని ధ్యానం చెయ్యాలి. ఆ ఎరుపు కాంతిని ధ్యానం చేస్తే దాని యందు ఒక లక్షణం ఉంటుంది. ఆ ఎరుపు ఏం చేస్తుందంటే అది సంధ్యకి గుర్తు, మార్పునకు గుర్తు. అందుకే అమ్మవారు అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అంటారు. అరుణాం ఎర్రని కాంతులతో ఉంటుంది. అమ్మవారి గురించి మీరు ఎప్పుడు ఎక్కడ చెప్పినా ఎరుపు, పరమేశ్వరుడు గురించి ఎప్పుడు చెప్పినా తెలుపు. ఎందుకంటే ఆయన శుద్ధ సత్వాతీతుడు, మారనివాడు, తెల్లగా ఉంటాడు. మారనివాడిలో నుండి మారేవాడిగా చేసినది పరదేవత, అందుకని ఎర్రగా ఉంటుంది. మీరు అందుకే చూడండి, అసలు ఈ లోకమంతా కూడా తెలుపు ఎరుపుల యొక్క మిశ్రమం యథార్థానికి. కారణం ఏమంటే ఈ సృష్టి అంతా జరగడానికి కారణమైనటువంటి పురుష వీర్యము తెలుపు, స్త్రీ శోణితము ఎరుపు. శుక్రశోణితములు కలిస్తే ఈ జగత్ ఏర్పడుతుంది. జాయతే గచ్చతే ఇది జగత్. మీరు చిదంబరం వెళ్ళి దక్షిణామూర్తి దేవాలయం ఉంటుంది, దక్షిణామూర్తి దేవాలయం వెనకాతలకి వెళ్ళి గోడ మీద చూస్తే కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. 2 పావులు చుట్టలు చుట్టుకుని కదిలి ఉంటాయి, ఇలా తలలు పట్టుకుని. అది సృష్టి క్రమంలో శుక్రశోణితములు ఎలా కలుస్తాయో సూచిస్తారు. అందులో శుక్రము శోణితము తెలుపు ఎరుపు. పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే పాలు తెలుపు, తేనె ఎరుపు. గోడ మీద గీతలు గీస్తే అందుకే దేవాలయం గోడ మీద తెల్ల గీత ఎర్ర గీత గీస్తారు. మీరు లక్ష్మీనారాయణులనండి, పార్వతీ పరమేశ్వరులనండి, పేరుతో ఏముంది, తత్వం ప్రధానం. అందుకే గోడల మీద తెలుపు గీత ఎరుపు గీత గీస్తారు. అంతవరకెందుకు, తినే ఇడ్లీ పచ్చడి కూడా తెలుపు ఎరుపు. లోకమంతా తెలుపు ఎరుపుల యొక్క మిశ్రమం. ఆ ఎరుపునందు ఒక లక్షణం ఉంటుంది. ఆ ఎరుపు తెలుపు నుండి మిగిలిన రంగులు విడేటట్టు చేస్తుంది. ఎందుకంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని, అధ్యవసాయంతో వినవలసి ఉంటుంది. తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు. చిన్నతనంలో విబ్జియార్ అని మీరు వినుంటారు, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని. ఆ 7 రంగులు. తెలుపు నలుపు రంగులు కావు. మరి తెలుపు నలుపు ఏమిటి? అన్నిటినీ విడిచిపెట్టేది తెలుపు, అన్నిటినీ పుచ్చుకునేది నలుపు, అంతే. తెలుపు అన్నిటినీ బయటికి వదిలిపెట్టేస్తుంది. తెల్లగా ఉండేది స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి. పరమశివుడు తెల్లగా ఉంటాడు. అసలు పరమశివుడు ఎందుకంత తెల్లగా ఉంటాడంటే మూకశంకరులు దెప్పి పొడిచారు. అసలు అలాంటి ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందో నేను ఆశ్చర్యపోయాను. ఆయన ఒక శ్లోకంలో ఒక అద్భుతమైన మాట అన్నారు. అమ్మవారి చిరునవ్వు చూశాట శివుడు. ఎంత తెల్లగా, ఎంత స్వచ్ఛంగా ఉంది నా భార్య ఆ నవ్వు అని. అప్పటి నుంచి ఆయనకి తెలుపు మీద వ్యామోహం మొదలైందిట. మొదలై నివాసాన్ని తీసుకెళ్లి తెల్లని వెండికొండ మీద పెట్టుకున్నాడు. మా ఆవిడంత తెల్లగా లేదు అని తెల్లటి ఎద్దునెక్కేట, ఇంకా తృప్తి కలగల. తెల్లటి పంచె కట్టుకున్నట్ట, ఇంకా మనసు తీరలా. తెల్లటి విభూతి ఒళ్ళంతా రాసేసుకున్నట్ట, అయినా మనసు తీరలా. తెల్లటి మణులన్నీ తీసుకొచ్చి వేసుకున్నట్ట మెళ్ళో, అయినా మనసు తీరలా. శంకరా, అసలు నీకు తెలుపు మీద ఇంత పిచ్చి ఎందుకు వచ్చిందో తెలుసా? మల్లికార్జునుడన్న పేరుతో మల్లికా పుష్పములను ఎందుకు వేసుకుంటావో తెలుసా? మీ ఆవిడ చిరునవ్వులోని శుద్ధత్వాన్ని చూసి, ఆ తెల్లని చిరునవ్వు చూసి తెల్లతనం మీద వ్యామోహం పుట్టి తెల్లనివన్నీ నీ దగ్గర పెట్టుకున్నావు అన్నాడు. కాబట్టి ఆ పరదేవత ఎరుపు, ఆయన తెలుపు. సృష్టి క్రమంలో ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే. అద్వైతం అద్వితీయం అంటారు శంకర భగవత్పాదులు. అద్వైతం అద్వితీయం ఒకటే భావన. అద్వితీయం అంటే రెండవది లేనిది, అద్వైతం రెండు కానిది ఒక్కటి.
ఒక్క పరబ్రహ్మమే. అటువంటి పరబ్రహ్మము నుండి జీవుడనేటటువంటి స్థాయికి మనం జారిపోయాం కిందకి. ఈ శరీరాన్ని చూపించి ఇది నేను అన్న అజ్ఞానావస్థ యందు ఉంటాడు. అలా ఉండడానికి కారణం అమ్మవారు. ఆవిడ మాయాస్వరూపిణి అయి తిప్పుతోంది లోకాన్ని. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదులు. మహామాయాస్వరూపిణి అయి ఆమె తిప్పుతూ ఉంటుంది లోకాన్ని. అటువంటి తల్లి ఎరుపు రంగులో ఉండి తెలుపు నుండి మనని విడదీసింది. మళ్ళీ రంగులన్నీ తెలుపులోకి వెళ్ళిపోయే ముందు ఎరుపు వెళ్ళిపోతుంది, తర్వాత రంగులన్నీ తెలుపులోకి వెళ్ళిపోతాయి. ఆ అమ్మవారే విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూపిస్తుంది. విశ్వము కనపడ్డం మానేసి విశ్వనాథుడు కనపడ్డాడు అంటే ఆయన జీవన్ముక్తుడైపోయాడు అని గుర్తు. కాబట్టి ఆ తల్లి ఎరుపు. ఆ ఎరుపు దేనికి సంకేతం అంటే, ఇంతకు ముందంతా సాంసారికమైనటువంటి భావనల చేత కామక్రోధ లోభమదమోహ మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గములతో నిండిపోయినటువంటి మనసులో ఉన్న అపవిత్రమైన భావములనన్నింటినీ కడిగి పరమేశ్వర సంబంధమనేటటువంటి భక్తిని ప్రవేశపెట్టడం అనేటటువంటి మార్పునకు గుర్తు ఆ తల్లి యొక్క ఎర్రటి కాంతి. అందుకని శ్రీసరణి అది ధ్యానం చేస్తే తప్ప అమ్మవారు కనపడదు. అందుకే లలితా సహస్రనామంలో మొదట ఎరుపు కాంతి చెప్తాడు వ్యాసుడు. శంకరులు సౌందర్యలహరిలో శ్రీసరణి అని పిలుస్తారు దాన్ని. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత. తల కదా కనపడాలి, తల చెప్పలేదు. 4 బాహువులతో అమ్మవారుంది అని చేతులు చెప్పారు. పోని చేతులు చెప్పి ఊరుకున్నారా? చేతుల గొప్పతనం ఏమిటో వర్ణించలేదు. చేతులలో ఉండేటటువంటి ఆయుధములను వర్ణించారు. ఎందుకు ఆ ఆయుధాలని వర్ణించడం? ఆయుధం భయహేతువు కదా. ఆయుధాల గురించి మనకి చెప్పడం ఎందుకు అంటే, ఎవరికి లలితాపరాభట్టారికా స్వరూపం 4 చేతులలో ఉండేటటువంటి ఆయుధముల యొక్క విశేషం అర్థమవుతుందో వాడు పరదేవత పాదముల వద్దకు చేరుకున్నవాడని గుర్తు. అప్పుడు మళ్ళీ వాడి భక్తి భావన బాగా స్థిరపడింది, పరమేశ్వరుడి వైపుకి తిరిగిపోయాడు. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎరుపు చెప్తాడు ఆయన. అందుకే క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక. మళ్ళీ ఎరుపు నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండ మండల. అప్పుడు కబరీబంధం కనపడుతుంది, తల ఆ కొప్పు కనపడుతుంది. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. అమ్మవారి కొప్పు కనపడింది అంటే ధ్యానంలో అయిపోయింది. ఇంకా జన్మ పరంపర లేదు అని గుర్తు. ఇక ఆ మరణమే చిట్ట చివరి మరణం. అదే ఆఖరిసారి శరీరాన్ని విడిచిపెట్టడం. అమ్మవారి కొప్పు ధ్యానంలో కనపడిందా అజ్ఞానమంతా ఎగిరిపోయినట్టే. ఎక్కడైనా అవకాశం ఉంటే ఈ రోజుల్లో ఎప్పుడైనా ఓ రోజు నేను ఆ కబరీబంధ విశేషం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. శంకర భగవత్పాదులు ధునోతుద్భాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివి యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటి విటపినాం అంటారు. ధునోతుద్భాంతం అజ్ఞానం ఎగిరిపోతోందంటూ మొదలుపెట్టారు. కాబట్టి చతుర్బాహు సమన్విత లలితాస్వరూపానికి రాజరాజేశ్వరీ స్వరూపానికి ఒక్కటే భేదం ఉంటుంది. ఇద్దరు చేసేటటువంటి అనుగ్రహము ఒక్కలాగే ఉన్నా తంత్రరీత్యా వాళ్ళిద్దరి యొక్క రూపాల్లో ఒక భేదం ఉంటుంది. లలితని చూసి రాజేశ్వరి అని, రాజరాజేశ్వరిని చూసి లలిత అని అనుకుంటూ ఉంటారు. కానీ లలిత పద్మాసనం వేసుకుని కాళ్ళు మడిచి పెట్టుకుని కూర్చుంటుంది. అందుకే కామాక్షి స్వరూపమే ఏ లలితా స్వరూపం. కాళ్ళు మడిచి పెట్టుకుని పద్మాసనం వేసుకుని 4 బాహువులతో ఉండి 4 చేతులలో ఆమె ఒక చేతిలో పాశము, ఒక చేతిలో అంకుశము, ఒక చేతిలో ధనస్సు, ఒక చేతిలో 5 పుష్పబాణములు పట్టుకుంటుంది. రాజరాజేశ్వరి స్వరూపం అలా కాదు. దక్షిణామూర్తి కుడి పాదాన్ని కింద పెట్టి ఎడమ పాదాన్ని కుడి తొడ మీద వేసుకుంటారు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యుబానం వర్షిష్టాంతేవ సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే అని. రాజరాజేశ్వరి స్వరూపం కుడి కాలు మడుచుకుంటుంది, కుడి పాదం కనపడదావిడిది. ఎందుకంటే ఈ కుడి పాదాన్ని తీసుకెళ్లి ఈ తొడ కిందకు ఉంటుంది.
ఉండి ఎడమ పాదం కింద పెడుతుంది పాదపీఠం మీద. బాహువులు 8 ఉంటాయి. 8 బాహువులు ఉండి ఆ 4 బాహువులలో మాత్రం లలితాపరా భట్టారికా స్వరూపం పట్టుకునేవే పట్టుకుంటుంది. భట్టారిక అంటే ఏదో అనుకోకండి. భట్టారిక అంటే పూజనీయురాలు, ఆర్య అనర్థం. భట్టారిక అని ఎందుకంటారంటే ఆ గౌరవాన్ని ఆవిష్కరించడం. క్రోధభట్టారక అని ఒక ఆయన ఉన్నాడు. క్రోధభట్టారక అంటే కోపం ఆయుధంగా ఉన్నవాడు, కానీ లోకమునందు పూజనీయుడు దుర్వాసో మహర్షి. కంచిలో కామాక్షి అమ్మవారి పూజా విధానాన్నంతటినీ ఆయనే నిర్ణయించారు. ఇప్పటికీ కంచిలో జరిగే పూజ దుర్వాసో మహర్షి ప్రవేశపెట్టిందే. అందుకే మీరు కంచి కామాక్షి ఆలయంలోకి వెడితే ఎడంపక్కకి తిరగగానే గోడ మీద దుర్వాసో మహర్షి ఉంటారు. ఆయనే ఆర్యాదిశతి 200 శ్లోకాలతో చేశాడు. పరమ ప్రఖ్యాతమైన గ్రంథం, అద్భుతంగా ఉంటుంది ఆర్యాదిశతి. మూక పంచశతి, ఆయన 500 శ్లోకాలు చేశారు. ఆ దుర్వాసో మహర్షికి క్రోధభట్టారక అని పేరు, శృంగార భట్టారక కాళిదాస మహాకవి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు. భట్టారక, భట్టారిక అంటే పూజనీయులు అన్న మాటని వాడడానికి ఆ పదాన్ని కలుపుతారు. కాబట్టి లలితాపరా భట్టారిక, రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి లలితమ్మ పట్టుకునేటటువంటి పాశము, అంకుశము, ధనస్సు, బాణములు, ఈ 4టితో పాటుగా ఆమె చేతిలో అక్షమాల. అక్షమాల అంటే అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి అక్షరములనన్నిటినీ మాలగా చేసి చేతిలో పట్టుకుంటుంది. అసలు నిజానికి అమ్మవారి శరీరం మామూలు శరీరం కాదు. అది అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి అక్షర స్వరూపమే ఆవిడ శరీరం. అందుకే ఆదిక్షాంతి సమస్త వర్ణనకరీ శంభు ప్రియే శాంకరీ అంటారు శంకరాచార్యులు వారు అన్నపూర్ణాష్టకం చేస్తూ. అకారము నుండి క్షకారము వరకు ఉన్న సమస్త అక్షర వాంగ్మయ స్వరూపమే ఆమె యొక్క శరీరము. కాబట్టి రాజరాజేశ్వరి స్వరూపం చేతిలో అక్షమాల పట్టుకుంటుంది, ఒక చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది. అక్కడ 6. మిగిలిన 2 చేతుల్లో వర, అభయ ముద్రలు పట్టుకుంటుంది. ఈ 8 చేతులతో ఉండి కుడికాలు మడిచి ఎడంకాలు కింద పెడితే తంత్రంలో ఆవిడ్ని రాజరాజేశ్వరి స్వరూపము అని పిలుస్తారు. రాజన్మత్తమరాళ మంద గమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంభోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అని భ్రమరాంబని స్తోత్రం చేస్తూ ఆ రాజరాజేశ్వరి స్వరూపంగా ఆవిడ నడిస్తే ఉండే వైభవాన్ని వర్ణిస్తారు. కాబట్టి ఆ తల్లి లలితాపరా భట్టారికా స్వరూపంగా యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించింది. ఆవిర్భవిస్తే ఆ తల్లి యొక్క చేతులు ముందు చెప్పారు వ్యాస భగవానుడు. చేతులలో ఉండే ఆయుధములను చెప్పారు. ఇదే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. లలితా సహస్రనామ స్తోత్రమే సౌందర్యలహరిగా మారిపోతూ ఉంటుంది. కొణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలైః అని ఆ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క పేరు చాలా విచిత్రంగా చెప్పారు. పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా అన్నారు. నిజానికి అది పొడుపు కథ ఆ శ్లోకం. ఆ శ్లోకంలో ఎక్కడ శంకరాచార్యుల వారు ఎవరిని పిలుస్తున్నారో, ఏ పేరుతో పూజ చేస్తున్నారో, ఎవరికి నమస్కారం చేస్తున్నారో ఆయన చెప్పాల. ఆ వర్ణన బట్టి మీరు నిర్ణయించుకోవాలి. కానీ చూడండి, చెప్పలేకపోతే ఓ చిన్న ఆధారం చెప్తాం అని ఓ చిన్న ఆధారం చెప్తారు. అప్పుడు ఆహా అని కొంచెం దగ్గరగా మీరు ఆలోచించవచ్చు. అలా ఆయన మొట్టమొదటి పాదంలో మాత్రం చిన్న ఆధారం ఒకటి అందించారు, పట్టుకో చూస్తానని. కాంచీదామా కరికలభ కుంభస్తననత కాంచీ అక్కడ వేశారు. కాంచీ అనగానే ఓ కామాక్షి అని తెలుస్తుంది. కామాక్షియే లలిత, ఇద్దరిది ఒకటే స్వరూపం. అందుకే కాంచీదామా, దామ అంటే దామోదర అంటాం కదా మనం. దామము ఉదరమందు ఉన్నవాడు కాబట్టి దామోదరుడు. కార్తీక మాసంలో త్రయంబకుణ్ణి కానీ దామోదరుణ్ణి కానీ ఆవాహన చేసి దీపానికి పూజ చేస్తారు. కాబట్టి
ఆ దామోదర అన్నట్టుగానే క్వణత్ కాంచీదామ. క్వణత్ అంటే చప్పుడు, మేఖల చప్పుడు అవదు. మేఖల అంటే చప్పుడు ఉండదు. అందుకే ఉపనయనం చేసినప్పుడు మేఖలాధారణ చేయించారంటారు. మేఖల అంటే నాభి పైనుంచి కానీ నాభి మించి కానీ కడతారు. కడితే చప్పుడు లేకుండా గంటలు లేకుండా ఉంటే మేఖల. దానికే గంటలు కడితే రణత్ కింకిణి మేఖల అంటాడు వ్యాసుడు లలితా సహస్రంలో. గంటలతో ఉన్న మేఖల. మామూలుగా మేఖల అంటే గంటలు ఉండవు, చప్పుడు అవ్వదు. వడ్డాణం స్త్రీలు పెట్టుకుంటుంటారు, పెద్ద చప్పుడయ్యి చిరుగంటలతో ఉన్న వడ్డాణాలు ఈ మధ్య కాలంలో నేను ఎక్కడా చూడలేదు. మామూలుగా వడ్డాణం పెట్టుకుంటారు. అది వడ్డాణం పెట్టుకుంటే మేఖల అనవలసి ఉంటుంది, అప్పుడు శబ్దం లేదు కాబట్టి. అమ్మవారు పెట్టుకునేది అలా ఉండదు. ఆవిడ నడుస్తుంటే దాని చిరు గంటలు మోగుతుంటాయి. చిరుగంటలతో కూడుకున్న వడ్డాణం పెట్టుకుంటుంది కాబట్టి కాంచీదామా. ఎక్కడ పెట్టుకుంటుంది ఆవిడ అంటే ఈ వడ్డాణం అనేటటువంటి ఆభరణము నాభీస్థానం మించి తిరుగుతుంది, బొడ్డు మించి తిరుగుతుంది. బొడ్డుకి స్త్రీ విషయంలో పరమ పవిత్రమైనటువంటి లక్షణం ఒకటి ఉన్నది. ఏమి అంటే ఈ భూమిని అంతటినీ కలిపి భూమాదేవి అని పిలుస్తాం మనం. అందుకే అమ్మవారి యొక్క వైభవం ఎలా ప్రకాశిస్తుందో ఈ భూమాదేవి స్వరూపంలో శంకరుడు సౌందర్యలహరి చేస్తూ విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ అంటూ ఏ నగరములలో అమ్మవారు ఎలా శోభించిందో చెప్తారు. ఈ భూమిని అంతటినీ కలిపి భూమాదేవి అన్న పేరుతో పిలిస్తే, అదే బకించంద్ర చటర్జీ భారతదేశాన్నంతటినీ కలిపి పరదేవతగా చూశాడు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం. అమ్మా నీకు నమస్కారం అంటాను. అది ఋషి దృష్టి. బకించంద్ర చటర్జీ ఒక ఋషి కాబట్టి భూమాదేవి అని పిలిచినప్పుడు ఈ భూమి సృష్టి చేస్తుంటుంది. సమస్త ప్రాణికోటి భూమిలోంచి వస్తుంది. నిలబడడం భూమి వలననే, ఎందుకంటే ఉండడానికి కావలసిన నీరు భూమిలోంచి వస్తుంది, తినడానికి కావలసినది భూమిలోంచి వస్తుంది, కట్టుకోవడానికి కావలసినది భూమిలోంచి వస్తుంది, ఉండడానికి కావలసినటువంటి ఆచ్ఛాదన భూమిలోంచి వస్తుంది. ప్రాథమిక అవసరములన్నీ భూమిలోంచే వస్తాయి. ఆ భూమిలోంచి వచ్చే వాటికి ఈశ్వరుడు వెలకట్టలేదు. గాలికి వెలలేదు, నీటికి వెలలేదు, ఆహారమునకు వెలలేదు, యథార్థమునకు. అందుకే హోటల్ పెట్టడం, అన్నం అమ్మడం మహాపాతకంగా చెప్పబడింది రామాయణంలో. కలియుగంలో దారుణం ఎక్కడొస్తుంది, ఎందుకు ఈ ప్రపంచంలో పాపం పెరిగిపోతుంది అన్నదానికి వాల్మీకి మహర్షి ఉదాహరణ చెప్తూ, ఊరా అన్నం అమ్ముకునే కేంద్రాలు వస్తాయి, పలహారాలు అన్నాలు అమ్ముకుంటారు. ప్రజలు అక్కడికి వెళ్ళి అమ్ముకున్న అన్నాన్ని డబ్బిచ్చి తింటారు. దాని చేత ఎవరి మనసులు పరిశుద్ధంగా ఉండక అవ్యవస్థ ఏర్పడుతుంది ప్రపంచంలో అని చెప్పారు. భరతుడు నందిగ్రామం నుంచి తిరిగి వచ్చే లోపల ఆయన తిరిగి వచ్చి నేను పట్టం కట్టుకోనంటే రాజులేని రాజ్యం ఎలా ఉంటుందో వాల్మీకి చెప్తారు. చెప్పినప్పుడు ఇదొక కారణం చెప్పాడు. అన్నం అమ్ముకోవడం, ప్రసాదం అమ్ముకోవడం. దేవాలయంలో ప్రసాదాలకి ధరలు కట్టి అమ్ముకుంటారని చెప్పాడు. కాబట్టి ప్రసాదం అంటే ఈశ్వరానుగ్రహం. దానికి వెళ్ళ ఏమిటి నా బుర్ర. ఆ ద్రవిడ దేశం పెడితే ఎక్కడికి వెళ్ళండి కాస్త విభూతి కుంకం చేతిలో వేస్తారు. దాన్ని మించిన ప్రసాదం ఏముంది? ఏ గొడవ లేదు. అందులో అదొచ్చిందా ఇదొచ్చిందా మళ్ళీ అదంతా చూపిస్తూ ఉండడం, దాని మీద పెద్ద ప్రసారాలు ఇవి ఏముండవు. కాబట్టి కాంచీదామా అమ్మవారి యొక్క నాభీ కేంద్రం, ఈ దేశాన్నంతటినీ కలిపి భూమాదేవి అని చూస్తే అమ్మవారి నాభి ఎక్కడుంటుందంటే కాంచీ పట్టణంలో ఉంది. ఇప్పటికీ మీలో ఎవరైనా అలా దర్శనం చేశారో లేదో నాకు తెలియదు అనుకోండి, గాయత్రీ మంటపము అని ఉంటుంది కామాక్షి దేవాలయంలో. 24 బీజాక్షరములు గాయత్రీ మహామంత్రానికి. ఏ మంత్రంలోనైనా ఒకటో రెండో ఉంటాయి బీజాక్షరాలు. గాయత్రీ మహామంత్రానికి 24 బీజాక్షరాలే, 24 మంది ఋషులు. అందుకే గాయత్రి ఒక్కటి చేస్తే చాలు, సంధ్యావందనం చేసుకుని అన్నీ చేసేసినట్టు. అంత గొప్పది గాయత్రి. కాబట్టి అటువంటి గాయత్రీ మహామంత్రం అత్యుత్కృష్టము. ఆ కామాక్షి మంటపంలో 24 బీజాక్షరాలు 24 స్తంభాలుగా వెలిసి ఉంటాయి. అదే గాయత్రీ మహామంటపం. ఆ గాయత్రీ మహామంటపంలోనే కామాక్షి పరదేవత కూర్చుని ఉంటుంది. ఆ కామాక్షి పరదేవత దర్శనం చేసుకుని మీరు బయటికి వచ్చినప్పుడు
అరూపలక్ష్మి అని ఉంటుంది. ఆవిడ పక్కన వారాహి ఉంటుంది. వారాహికి ఎదురుగుండా సౌభాగ్య గణపతి, సంతాన గణపతి ఉంటారు. ఆ పక్కన ఒక స్తంభం ఉంటుంది. అర్చకుల అనుమతి లేకుండా పెట్టకూడదు. అర్చకుల అనుమతితోటే, దానికి తగిన శౌచం ఉంటేనే దానికి అనుమతింపబడతారు. ఆ స్తంభానికి కింద ఒక కన్నం ఉంటుంది. ఆ కన్నంలో వేలు పెడితే మెత్తగా తగులుతుంటుంది అమ్మవారి నాభి. అందుకని కాంచీదామా, ఆ కాంచీ పట్టణ విశేషం అమ్మవారి నాభి. లోపల పిల్లవాడు ఉన్నంతసేపు అమ్మ పోషిస్తుంది. ఆ నాభి గొట్టం ద్వారానే పోషింపబడతాడు. బయటికి వచ్చిన తర్వాత బొడ్డు కోసేస్తారు. నాభీబంధం తెగిపోతుంది, కానీ హృదయ బంధం తెగదు. మా అమ్మ కొడుకు అలా ఉండిపోతుంది. కాంచి సంబంధం తెగే సంబంధం కాదు, అందరికీ కంచితో సంబంధం ఉంటుంది. ఎందుకంటే మనందరి తల్లి అక్కడే ఉంది, కామాక్షి. అందుకే కథ కంచికి మనం ఇంటికి అంటుంది అమ్మ. చిన్నతనంలో అన్నం పెట్టేటప్పుడు కథలు చెప్పి, ఒరేయ్ నాన్న కథ కంచికి మనం ఇంటికి అంటుంది. అర్థం ఏంటంటే కడుపున పుట్టిన కొడుకుని ఇన్ని జన్మలు ఎత్తుతావురా ఇలా, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఎన్నాళ్ళు ఇలా జన్మలెత్తడం, ఇక ఈసారి నీ కథ కంచికి వెళ్ళిపోవాలి అంటే నువ్వు కాంచి కామాక్షిని చేరిపోవాలి అనడానికి అలా తల్లి అనలేదు కనుక నువ్వు 10 కాలాలు ఉండాలంటుంది. కాబట్టి నీ అన్న శబ్దాన్ని విడిచిపెట్టి కథ కంచికి మనం ఇంటికి అంటుంది. రా ఇంటికి వెళ్ళిపోవాలి అని కామాక్షి కథతో మొదలు పెట్టాలి అని. ఎప్పుడైనా మనవడు పుడితే మనవణ్ణి పక్కన పడుకోబెట్టుకున్న తాతగారు, నాయనమ్మ, అమ్మమ్మ మొదట చెప్పవలసిన కథ ఏది అంటే కాంచీపుర విశేషం చెప్పాలి. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి అయోధ్య, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక. 7 మోక్షపురాల్లో దక్షిణ భారతదేశానికి అంతటికీ కలిపి ఉన్న ఒకే ఒక మోక్షపురం కాంచి. కాబట్టి కాంచీదామా అది శంకరుల హృదయం. అమ్మా మేమందరం నీ బిడ్డలమమ్మా, నీ నాభీస్థానమును అలంకరించేటటువంటి ఆ వడ్డాణపు చిరుగంటల చప్పుడు నాకు వినపడుతోంది. అంటే నీకు నాకు ఉన్న సంబంధం తెగమంటే తెగేది కాదమ్మా. నువ్వు అమ్మవి, నీ కొడుకుని. ఎవరో పేరు చెప్పారా? చెప్పరు. కాంచీదామా కరికలభ కుంభస్తననత. ఏనుగు గున్నల యొక్క కుంభస్థలములు ఎలా ఉంటాయో అటువంటి స్తన సంపద కలిగిన తల్లి. దాన్ని తక్కువ చేసి చూడడం కానీ, మనసులో కుసంస్కారముతో కూడిన ఆలోచన కానీ ఉండకూడదు. అమ్మతనమునందు ఆడతనం ఉండదు. అమ్మలో ఆడతనం చూసిన వాడు కన్నా కూడా పాపాత్ముడు ప్రపంచంలో ఉండడు. అమ్మలో ఆడతనం ఎవ్వరూ చూడరు. మనసులో భావన అపవిత్రమైతే పొంగుతున్న పాల మీద నీళ్లు జల్లితే వెనక్కి వెళ్ళినట్టు అపవిత్ర భావన పొటమరించగానే అమ్మా అని పిలిస్తే చాలు, వెనక్కి వెళ్ళిపోతుంది అపవిత్ర భావన. అంత గొప్పది అమ్మా అన్న శబ్దం. ఆ అమ్మా అన్న శబ్దానికి లోకాన్ని పోషించే సూచన తల్లి స్తనములు. భర్త కన్నా పరదైవం ఆడదానికి ఎవ్వరు ఉండరు. ఆ భర్త ఆకలేస్తోంది పలహారం చేయవే అంటే వెళ్ళి వండి తెస్తుంది. కడుపున పుట్టిన కొడుకు క్యారుమని ఏడిస్తే ఆమె నిత్తురు పాలగా మారిపోతుంది. బసవేశ్వర పురాణం చేస్తూ పాల్కురికి సోమనాథుడు అంటాడు, మొగ్గ పువ్వు అయినప్పుడు ఈ సువాసన ఎక్కడి నుంచి వచ్చిందో మొగ్గలో ఎలా దాక్కుందో తెలియదు. అలా ఒక కన్నెపిల్ల తల్లి అయినప్పుడు ఆమెలో మాతృత్వం పొంగి పాలు ఎలా స్రవించాయో తెలియదు. ఆ పరదేవతానుగ్రహం. అమ్మవారే అమ్మగా లోకంలో తిరుగుతుంటుంది. కుక్క కావచ్చు, పంది కావచ్చు, పిల్లి కావచ్చు. అమ్మతనం అమ్మతనమే. అమ్మతనంలో ఆడతనాన్ని చూడడం రావణ బుద్ధి. ఆడతనంలో తన భార్యని తప్ప మిగిలిన వారిలో అమ్మతనాన్ని చూడడం రామచంద్రమూర్తి బుద్ధి. నువ్వు రాముడి అవుతావో రావణుడి అవుతావో నీ అభీష్టం మేరకు నిర్ణయింపబడి ఉంటుంది. కాబట్టి అది బుద్ధిని సంస్కరించుకోవలసిన విశేషం. బట్టి కాంచీదామా కరికలభ కుంభస్తననత. ఇంతమంది బిడ్డల్ని పోషించాలా తల్లి. మీ ఊరి వారే మహానుభావుడు పేరాల భరతశర్మ గారు ఎంత అద్భుతమైన పద్యం చేశారో. శారదానందలహరి అని చేస్తూ అందులో ఒక పద్యరచన చేశారు ఆయన. ఒక్కడు ఎన్గుముకంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీయక్కున పాలుతావ జగమంత బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇన బింబము చంద్రబింబమున్ తక్కక నీ యురంబనను దల్పకయున్న అహర్నిశల్సతి అన్నారాయన. అమ్మా నీకున్నవి 2 స్తనాలు. ఒకడు ఏనుగు ముఖం వాడొచ్చి కూర్చున్నాడు,
గజాననుడు విఘ్నేశ్వరుడు, ఒకడికి 6 ముఖాలు షణ్ముఖుడు కూర్చున్నాడు. ఇద్దరూ చెరోస్థానం తాగుతున్నారు. అందులో పాలన్నీ వాళ్ళకే చాలవు. ఇక అమ్మ మాకెప్పుడు ఇస్తావమ్మా, మరి మేమందరం బిడ్డలం కాం, మాకు నువ్వు పాలివ్వద్దు, నువ్వెప్పుడు ఇస్తావు మాకు అని అంటామేమోనని ఆవిడ ఇనబింబము చంద్రబింబమన్ సూర్యచంద్రబింబాల్ని రెండింటినీ తన స్థనాలుగా చేసుకుని సూర్యకాంతి పడితే తప్ప మొక్కలో చూశారు ఆకుపచ్చతనం ఉంటుంది. ఆ ఆకుపచ్చతనమే ఆహారము మొక్కకి. అటువంటిది తయారవ్వాలి అంటే సూర్యరశ్మి పడాలి. చంద్రబింబము యొక్క కిరణములు పడితే ఓషధీతత్వము ప్రకాశిస్తుంది. ఈ రెండిటినీ స్థనములుగా ఉంచుకొని పంటలు పండించి మమ్మల్ని పోషిస్తున్న తల్లి, ఆ పిల్లలిద్దరూ నీ పిల్లలు తొడల మీద కూర్చున్నారని మాకెప్పుడు ఇస్తావమ్మా, మమ్మల్ని ఎప్పుడు పోషిస్తావమ్మా అని అంటామేమోనని సూర్యచంద్రుల్ని నీ స్థనములుగా పెట్టుకున్నావా అమ్మా అని స్తోత్రం చేశారు శర్మగారు. కాబట్టి అటువంటి తల్లి. కాబట్టి కరికల్లభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే, అంతమంది పిల్లల్ని కన్న తల్లి కదా, అంత పెద్ద స్థనమండలం ఉన్న తల్లి కదా. మరి అటువంటి అప్పుడు ఈ పై భారాన్ని మోయడానికి నడుము ఎంత లావుగా ఉంటుంది అనుకుంటారేమో. లక్ష రోమ లతాధారతాసమున్నీయ మధ్యమ అని కదా వ్యాసుడు. తీగ ఎలా ఉంటుందో అంత సన్నగా ఉంటుంది ఆవిడ నడుము. అంత సన్నగా ఉండడం ఎలా అంటే, చాలా సులువుగా ఎక్కువ మంది పిల్లల్ని కనగలిగినటువంటి సాముద్రిక లక్షణమున్న స్త్రీ అని దేనిని బట్టి నిర్ణయం చేస్తారంటే నడుము సన్నగా ఉండాలి. ఉత్తములైన సంతానాన్ని చాలా సులువుగా ప్రసవిస్తుంది. అది సాముద్రిక లక్షణంలో స్త్రీకి నడుము సన్నంగా ఉండడం అన్నదాన్ని ప్రధానంగా చూస్తారు. అందుకని అంతకన్నా దాని మీద వ్యాఖ్యానం అక్కర్లేదు. పరీక్షీణా మధ్యే, అంత సన్నని నడుమున్నదానా, బాహ్యమునందు సౌందర్యము, ఆంతరమునందు అమ్మ సౌందర్యము. మనకి ఆవిడ బాహ్య సౌందర్యంతో నిమిత్తం మనకి లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఒక విషయం. ఎందుకంటే సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అమ్మయే. చాలా మంది పొరపాటు ఎక్కడ పడతారంటే సౌందర్యము అన్న మాటకు అర్థం బాహ్యమునందు ఉన్న అందం అనుకుంటారు. చాలా పొరపాటు మాట అది. అది నిజమైతే శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అన్న పేరు పెట్టరు. అప్పుడు బాహ్యవర్ణన చేసినట్టు. కొడుకు అమ్మని బాహ్యవర్ణన చేస్తాడా? అమ్మ నువ్వు ఇంత అందంగా, లోకంలో ఎంత మూర్ఖుడైనా నా భార్య కన్నా పక్కింటి వారి భార్య బాగుంటుందనగలిగినంత ధూర్తుడు పాపిష్టివాడు ఉంటాడేమో. మా అమ్మగారి కన్నా వాళ్ళ అమ్మగారు బాగుంటారని దరిద్రుడు లోకంలో ఉండడు. ఎవడి అమ్మ వాడికి పిన్నిది. అమ్మయే సౌందర్యం. ఎందుకనంటే మీరు చూడండి, అందంగా ఉన్నవన్నీ మీకు రక్షణ స్థావరములు కాకపోవచ్చు. ఒక పాము సాయంకాలం సూర్యాస్తమయం అవుతుంటే కిరణములు పడుతుండగా పడగ విప్పి ఆడుతోందనుకోండి, నేను నా భార్య మేడ మీద నించున్నాం, అబ్బా సూర్యకిరణాలు పడుతుంటే ఆ పడగలు చూడా, కృష్ణపాదాలు చూడా, పాము చూడన్నాను. అది కూడా ఎంతో మెల్లిగా అంటాను. ఎందుకని? అంత బాగుందని దగ్గరికి పెడతామా? అందం వేరు, మీ భద్రత వేరు. పులి చాలా అందంగా ఉంటుంది, మీరు వెళ్ళగలరా దగ్గరికి? సింహం చాలా అందంగా ఉంటుంది, దగ్గరికి వెళ్ళగలరా? అమ్మ ఎంత వయసు వచ్చేయనివ్వండి, 80 ఏళ్ళు వచ్చేసి ఒళ్ళంతా ముడతలు పడిపోనివ్వండి, ఆ ముడతలు ఇలా పట్టుకుని ఇలా నిలబెడితే అలా నిలబడిపోతుంది చర్మం, స్థితిస్థాపక శక్తిని కోల్పోయి. అలా అయిపోయినప్పుడు కూడా మంచంలో పడుకుని రాత్రి 10ంటికి ఇంటికి వచ్చిన కొడుకు అన్నం తిని లేచిపోతే తలమించి ముసుక్కప్పుకో పడుకున్న అమ్మ చలికాలంలో మాట అంటుంది, ఎరా నాన్న అప్పుడైపోయింది భోజనం అంటుంది. అమ్మకి తెలుసు, నువ్వు ఇలా రాత్రి ఆలస్యంగా వచ్చి అన్నం సరిగ్గా తినకపోతే ఆరోగ్యం ఏముంటుంది నాన్న, కడుపు నిండా తినరా అంటుంది. అమ్మ అంటే సర్వకాలముల యందు నీ భద్రత కోరునది. అందుకే ఒక కఠినమైన విషయాన్ని చెప్తారు. ఒక వేశ్య ఒక పురుషుణ్ణి, నీ తల్లి గుండె పట్రా, నువ్వు కోరుకున్న అనుగ్రహాన్ని ఇస్తానంది. ఆయన తల్లి పడుకునుంటే తల్లి గుండె కోసేసి గుండె చేతిలో పట్టుకుని పరిగెడుతున్నాడు ఆ వేశ్య దగ్గరికి. గడప దన్నుకు పడిపోయాడు. ఆ గుండె చేతిలోది కింద పడిపోయి ఆఖరిసారి కొట్టుకుంటోంది. కొట్టుకుంటూ నాన్న దెబ్బ తగిలిందా అందిట. కోసేశాడు, గుండె పట్టుకుపోతున్నాడని కాదు, కొడుక్కి దెబ్బ తగిలిందేమో అని చూసింది. అది అమ్మ. సాక్షాత్ పరదైవంగా తను చూసినటువంటి భర్త చేతితో నిప్పు పెట్టినా వ్యానవాయువు వదలదు, శరీరం వదలదు వ్యానవాయువు. కడుపున పుట్టిన కొడుకు
ఆనందహోమం అని చేస్తాడు జ్ఞాతుల కోసం. అందుకే 11 రోజులు జ్ఞాతులందరూ మైలపడతారు. ఆ ఆనందహోమం చేసి వ్యానవాయువు నుంచి తప్పుకో, శిథిలం అయిపోయింది కదా శరీరం, ఇంకో శరీరాన్ని పొందమ్మా నాన్నగారండి అంటే కొడుకు మాటకు వదిలిపెట్టేస్తారు. అది కొడుకు గొప్పతనం, అది తల్లి గొప్పతనం. అటువంటి తల్లి కన్నా సౌందర్యం లోకంలో ఎక్కడుంటుంది? తండ్రి అనలేడు ఒక మాట. చిన్నతనంలో ఒళ్ళు వేడెక్కితే వాడు పిల్లాడు ఏదో పలవరిస్తుంటే, పాలు పడితే కక్కేస్తుంటే డాక్టర్ గారు కూడా ఏవో మందులు ఇచ్చి చూద్దామమ్మా మరి ఏం తాగట్లేదు అంటే తండ్రి కూడా ఏం పర్వాలేవే ఎక్కడికో తీసుకెడదాం అంటాడు. భార్య మాత్రం తల్లి ఒక మాట అంటుంది, నాన్న నీకు ఇలా ఉంటే ఎందుకురా నేను బతికి, నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బతకరా నాన్న అంటుంది. తన ఆయుర్దాయం పోసేసుకుని బ్రతకమని కోరగలిగిన ఏకైక వ్యక్తి లోకంలో తల్లి ఒక్కతే. ఆమెయే సౌందర్యం. ఎవరు నీ అభ్యున్నతిని మనసారా ఆఖరి ఊపిరిలో కూడా కోరుతారో, తాను వికారమును పొందినా కడుపు పెద్దదైనా భరిస్తుంది, నిత్తురు పోయి మృత్యు సదృశమైన ప్రసవ వేదన పొందినా చూస్తుంది, తనకి పరిచయం లేనివాడు పుడితే పొంగిపోయి నెత్తురు పాలగా మార్చి పడుతుంది, తన ప్రాణ సమానమైన మంగళసూత్రం పట్టుకుని గుండెల మీద తన్ని పాలు తాగితే ఆ చిన్ని వేళ్లు విడిపించుకుని అరికాళ్లు ముద్దు పెట్టుకుంటుంది. అమ్మలాంటి వ్యక్తి సృష్టిలో లేదు. ఒక్కరిని కన్న తల్లి ప్రేమ ఆ వ్యక్తి వరకే. లోకాలను కన్న నా తల్లి ప్రేమ ఎవరు కొలవగలరు? అందుకే అమ్మా నిన్ను అమ్మ అనను, నువ్వు ఈ లోక భద్రతకి కారణమైనదనివి, అందుకే నువ్వే సౌందర్యం. అందుకని సౌందర్య లహరి అమ్మ ప్రేమ ప్రవాహం ఈ పుస్తకం అన్నారు శంకర భగవత్పాదులు. అది సౌందర్య లహరి అన్న మాటకు అర్థం. నేను సంక్షిప్తంగా చెప్పాను సుమండి. అసలు నిజంగా సౌందర్య లహరి ఆ ఒక్క మాట గురించి చెప్పాలంటే కొన్ని వారాలు పడుతుంది. శంకరులు పేరు పెడితే అలా ఉంటుంది. సౌందర్యానంద లహరి అనరు శంకరాచార్యులు వారు. అమ్మయే ఆనందం అంతే. పసిపిల్లాడికి ఏం తెలుసు, అమ్మ ఎత్తుకుంటే చాలు ఏడు పాపేస్తాడు. శివానంద లహరి అక్కడ ఆనందం తెలుసుకుని నువ్వు ధ్యానంలో అనుభవించి పొందాలి, అది ఆనందలహరి. సౌందర్యలహరి సౌందర్యానందలహరి కాదు, సౌందర్యలహరి అమ్మయే ఆనందం అంతే. అక్కడ ఆనందం క్వశ్చన్ లేదు. ఇంకా ఇలా ఒళ్ళో అమ్మ పడుకోబెట్టుకుందో తృప్తి, అమ్మ అన్నం పెట్టిందో అమృతం, అమ్మ చెయ్యి పెట్టి తల మీద ఆశీర్వచనం చేసిందో బ్రహ్మగారి ఆశీర్వచనం. అందుకని సౌందర్యమే అమ్మ, ఇంకా ఆనందం ఏమిటి? ఇంకా అందుకని సౌందర్య లహరి అన్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి కొణత్కాంచీదామాకరి కలభ కుంభస్తనత పరీక్షీణ మధ్యే, సన్నని నడుమున్నదానివి. అంత సన్నటి నడుము ఎందుకుంది? ఇంతమంది బిడ్డల్ని కనాలి కాబట్టి. ఆ బ్రహ్మకీట జనని ఆమె ఏమన్నా ఒక్క మనకే తల్లా? ఈ సమస్త భూతములకు ఎన్ని ప్రాణులున్నాయో అన్ని ప్రాణులకు ఆవిడే తల్లి. అందుకే శంకరాచార్యుల వారు మాట అంటారు, అబ్బా ఏమనుభవించారో మహానుభావుడు. రైలు ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు వెంకటాచలం వెళ్ళి పుట్టు జుత్తులు ఇచ్చి చంటి పిల్లాన్ని ఎక్కించుకుని వస్తూ ఉంటారు. ఎవరు నేర్పారా తల్లికి? దానికి ఏమైనా శిక్షణా కేంద్రాలు ఉంటాయా? ఏదో వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి లోయర్ బెర్త్ తెచ్చుకుంటారు. ఆ పసిపిల్లాన్ని అటు పడుకోబెట్టుకుని తల్లి ఇటు పడుకుంటుంది. అటుపక్క నుంచి ఇంకో రైలు ఎడుతుంది, పెద్ద చప్పుడు వస్తుంది. ఈ పిల్లాడు ఉలిక్కి పడతాడు. అమ్మ వెంటనే నిద్ర లేచి ఆ పిల్లాడి వీపు మీద చెయ్యేసి గుండెల దగ్గరికి లాక్కుంటుంది. వాడంతే పడుకుంటాడు. భద్రత, భయరహిత స్థితి, అమ్మ స్పర్శ చాలు. కాబట్టి ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి కాబట్టి అమ్మ ఎప్పుడు చూసుకుంటూ ఉంటుంది తన పిల్లలందరినీ. అందుకే శంకరులు అన్నారు, దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అన్నారు శ్లోకంలో సౌందర్యలహరిలో. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఇంకా దూరం చూస్తుందట కళ్ళిలా తిప్పుతూ. అంత పెద్ద కళ్ళు ఆవిడ ఇక్కడ వరకు ఉంటాయి. అందుకే ఆకర్ణాంత విశాల నేత్రములు అంటారు. ఇక్కడ వరకు కళ్ళు ఉంటే అసహ్యంగా ఉండదా అండి అని మీకు అనుమానం రావచ్చు. మీరు ఎప్పుడైనా భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి అని ఉంది, ఆ తల్లి దర్శనం చేసి చూడండి. ఆవిడ కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడ వరకు ఉన్న కళ్ళతో అమ్మ అందం ఏమిటో చూడాలంటే, ఆ తల్లి సౌందర్యం చూడాలంటే మావుళ్ళమ్మ తల్లిని చూస్తే ఆకర్ణాంత విశాల నేత్రముల యొక్క సౌందర్యం అర్థమవుతుంది. కాబట్టి ఆమె ఎప్పుడు బిడ్డల్ని చూసుకుంటూ ఉంటుంది. ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి కాబట్టి పరీక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన, ఆ తల్లి యొక్క ముఖమండలం పరిణత శరచంద్రవదన. నేను ఈ శ్లోకంలోకి ఎందుకు వచ్చానంటే లలితా సహస్రంలోంచి
అక్కడ 4 బాహువులే చెప్తారు వ్యాసుడు, ఒక మూర్తినంతటినీ చెప్తున్నారు శంకరులు, రెండిటిని అన్వయం చేస్తున్నాను అందుకని. బట్టి పరిణత శరచంద్రవదన, పరిణత చంద్రుడు అని ఒక చంద్రుడు, ఆయన ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి తిథులలో కనపడతాడు, ప్రత్యేకించి పౌర్ణమి నాడు కనపడతాడు. ఒక్క ఆశ్వీజ మాసంలో కనపడేటటువంటి పౌర్ణమి నాటి చంద్రుడికే పరిణత చంద్రుడని పేరు. వెన్నెలలు అసలు ఆరబోసేస్తాడు ఆయన, అంత గొప్పగా ఉంటుంది. దాన్నే రాకాబింబము అని పిలుస్తారు. ఆ పౌర్ణమిని, ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని పరదేవతోపాసకులు అందరూ స్తోత్రం చేశారు. ముత్తుస్వామి దీక్షితర్ వారని, ఆయనకి కామాక్షి పరదేవత పిలిస్తే పలికేది. మహానుభావుడు, కారణజన్ముడైన గురువుగారు అనుగ్రహం పొందినవాడు ఆయన. రాకా శశివదని అని ఓ కీర్తన చేశారు. అలాగే మూకశంకరులు రాకాచంద్ర సమాన కాంతి వదనానాకాధిరాజస్తుత అంటూ ఓ శ్లోకం చేశారు. రాకాచంద్ర సమాన కాంతి వదన అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రుడే కాదు, పరిణత చంద్రుడు అంటే ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి. ఆ ఒక్క చంద్రుడికే పరిణత చంద్రుడని పేరు. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబం ఎంత అమృతాన్ని ఒలికిస్తూ, ఎంత చల్లగా, ఎంత ఆనందాన్ని ఇస్తుందో అమ్మవారి ముఖమండలం అలా ఉంటుంది. ఎందుచేత అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, అసలు ముందు భయం తీరిపోయేది ఎక్కడ అంటే, శంకరులు ఒక చోట అంటారు సౌందర్యలహరిలో, వరత్రాసత్రాణ అంటారు అధికారికి వైద్యుడికి. ఎంతసేపు చెప్తావా అన్నాడు అనుకోండి, వైద్యుడికి చెప్పేది మర్చిపోతాడు. రోగికి అన్నీ చెప్పడం వచ్చేసినటువంటి గొప్ప వాగ్విశారదుడు కాడు ఆయన. వచ్చి ఏవేవో చెప్తాడు, వినాలి వైద్యుడు. విని జాగ్రత్తగా నవ్వుతూ అర్థం చేసుకున్నప్పుడు వైద్యం చేయాలి. అంతేగాని అస్తమానం ఇలా టైం చూసుకుని 2 నిమిషాలే అంటే ఇంకేం వైద్యం చేస్తావు నువ్వు. అందుకని ఆ తల్లి అలా కాదు, ఆమె ముఖమండలం ఎలా ఉంటుంది అంటే అమృతం కురిసిపోతున్నట్టు ఉంటుంది. కారణం ఏమంటే చంద్రుడికి ఒక లక్షణం ఉంది, చంద్రుడి నుండి సుధావృష్టి పడుతుంది. అమృతం ఎక్కడి నుంచి పడుతుంది అంటే చంద్రబింబంలోంచే పడుతూ ఉంటుంది. ఎందుకంటే లోకంలో ఒక లక్షణం ఉంది, శివలింగం వేడెక్కకూడదు. శివలింగం వేడెక్కిపోయిందనుకోండి, ప్రత్యేకించి దేవాలయాల్లో శివలింగాలని చెప్పేది, దేవాలయంలో ఉండే శివలింగం కానీ వేడెక్కితే ఊరికి అరిష్టం. శివలింగం చల్లగా ఉండాలి ఎప్పుడు. శివలింగం చల్లగా ఉండాలి కాబట్టే ధారాపాత్ర కడతారు పైన, అందులోంచి ఎప్పుడు నీళ్లు పడుతూ ఉంటాయి. శివలింగం చల్లగా ఉంటే మన మనసులన్నీ చల్లగా ఉంటాయి. అందుకే మీకు లోకంలో చూడండి, పుట్టకూడని నక్షత్రంలో కొడుకు పుట్టాడు, రుద్రాభిషేకం చేసుకోండి. భయం వేస్తోంది, రుద్రాభిషేకం చేసుకోండి. అపమృత్యు దోషం ఉంది, రుద్రాభిషేకం చేసుకోండి. ఏమిటోనండి కలిసి రావట్లేదు, రుద్రాభిషేకం చేసుకోండి. అన్నిటికీ అదే మందు, రుద్రాభిషేకం చేసుకోండి. రెండవది ఏమిటో తెలుసా, సుందరకాండ చదువుకోండి. మూడవది సౌందర్యలహరి, నాలుగవది లేదు ఇంకా లోకంలో, ఈ మూడే. కాబట్టి ఆ శివుడికి అభిషేకం చేసేటప్పుడు ధారాపాత్ర కట్టి నీరెప్పుడు పడేటట్టు చేస్తారు. ఎందుకు అలా చెయ్యాలి అంటే యజుర్వేదం ధ్యాన శ్లోకంలో చెప్పింది, ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభా సమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాల సులలిత వపుష సంభవామూర్తి భేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం. ధ్యాయేత్, ధ్యానం చేస్తే చాలు. ఆ అభిషేకం జరిగేటప్పుడు నువ్వు వెళ్ళి చెయ్యక్కర్లేదు, అది చూస్తూ ధ్యానం చేయాలి. ఈప్సిత సిద్ధయే, నీ కోరిక తీరుతుందన్నారు. అందుకే శ్రీరుద్రానికి ఓ ప్రశస్తి ఉంది, అభిషేకం చెయ్యక్కర్లేదు. ఎవరైనా ఎక్కడైనా ఆపదలో ఉంటే చదవడం సరిగ్గా వచ్చిన వాడు ఇక్కడ రుద్రపారాయణం చేసి వాళ్ళ చేతిలో పోస్తున్నాడని తీర్థం వదిలిపెడితే అవతల వాళ్ళకి రోగం కుదురుతుంది. అంత గొప్పది శ్రీరుద్రం. అటువంటి రుద్రం యజుర్వేదం మధ్యలో ఉంది. అటువంటి రుద్రానికి ప్రార్థనా శ్లోకంలో, ధ్యాన శ్లోకంలో ఓ మాట చెప్తారు, ఈ బ్రహ్మాండమంతా శివలింగాకృతిని పొంది ఉంటుంది. అందుకే అండాకృతి, అండాకృతిలో లింగాకృతిలో ఉంటుంది. అందుకే
కాళహస్తీశ్వర మాహాత్మ్యము, కాళహస్తీశ్వర శతకం కాదు, మాహాత్మ్యం చేస్తూ ధూర్జటి సువర్ణముఖరి, సువర్ణముఖి కాదు దాని పేరు, సువర్ణముఖరి నదీ స్నానం చేసి బయటికి వస్తే ఆయనకి బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా కనపడింది. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్రవాహంబు వార్ధి ధరిద్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం వప్పి ప్రాచీ దిశ అన్నాడైన. ఈ బ్రహ్మాండమంతా శివలింగమైతే శివలింగం పానవట్టం ఎప్పుడు ఉత్తర దిక్కుకు ఉండాలి, అభిషేక తీర్థమంతా ఉత్తరంగా వెళ్ళి పడిపోతుంది. ఈ సముద్రం ఏమిటో తెలుసా? దేవతలు చేసిన అభిషేక తీర్థాలన్నీ వెళ్ళి పడిపోయి అదే సముద్రం అన్నాడు ఆయన. ఆ నక్షత్రాలే వాళ్ళు చేసిన పూల పూజ ఈ బ్రహ్మాండమన్న శివలింగానికి. అదిగో ఆ మంచు తెరలే శివలింగానికి పట్టిన ధూపం. నాకు ఈ బ్రహ్మాండం అంతా శివలింగంగా కనపడుతోంది అన్నాడు. కాబట్టి అమృత ధార పడుతూ ఉంటుంది చంద్రుడిలోంచి. ఈ బ్రహ్మాండము శివలింగం అయితే ధారాపాత్ర చంద్రుడు. అందులో ఉంచి పడేటటువంటి అమృతపు చుక్కలతో ఆయన తడుస్తాడు. అందుకే ఒక విశేషమైన శివస్వరూపం ఉంటుంది. అందులో 4 చేతులతో ఉండి ఇలా 2 చేతులలో 2 పాత్రలు పోసుకుంటున్న 2 పాత్రలతో ఉంటాడు. ఈ శ్లోకానికి వ్యాఖ్యాన రూపం అది. ఆ చంద్రుడి నుంచి కరిగి పడుతున్న అమృతాన్ని పాత్రలతో పట్టుకుంటాడు. పట్టుకుని ఇలా 2 చేతులతో పోసుకుంటూ ఉంటాడు, మళ్ళీ 2 చేతులతో పట్టుకుంటూ ఉంటాడు. అమృతం పోసుకుని తడుస్తూ ఉంటాడు. శివలింగం ఎంత చల్లబడితే మన కోరిక అంత తీరుతుంది. శివలింగానికి అభిషేకం చెయ్యకుండా పొడారిపోయేటట్టు విడిచిపెడితే అరిష్టం వస్తుంది. కాబట్టి ఆయన నుండి అమృతం పడుతూ ఉంటుంది చంద్రుడిలో నుండి. అటువంటి చంద్రబింబాన్ని చూసినప్పుడు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆహ్లాదాన్ని పొందుతారు. అసలు చంద్రుణ్ణి చూసి సంతోషించని వాళ్ళు లోకంలో ఉండరు. అంత గొప్పగా ఉంటుంది ఆ చంద్రబింబం. అమ్మవారి ముఖమండలం కూడా చంద్రబింబంలాగా ఉంటుంది. అంటే అమృతం కురుస్తున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి ముఖమండలాన్ని చూస్తే ఆమె ముఖంలో నుండి స్రవించేటటువంటి అమృత ధార తాగుతాడు శంకరాచార్యులు వారు. దానికి తోడు ఆవిడ ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ కూర్చుంటుంది. చిరునవ్వు అంటే ఏదో పెద్ద నవ్వు కాదు, నోరంతా తెరిచి పెదవులు విచ్చుకోనట్టుగా విచ్చుకుని లోపల దంతపంక్తి యొక్క కాంతి కనపడేటట్టుగా ముఖమునందు స్వచ్ఛమైన భావన ప్రకటింపబడేటట్టుగా నవ్విన నవ్వుకి శుచిస్మిత, అది చిరునవ్వు. వాల్మీకి మహర్షి సుందరకాండ చేస్తూ తృణమంతరథ కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అంటారు సీతమ్మ తల్లిని. శుద్ధమైన నవ్వు, పవిత్రమైన నవ్వు. ఆ తల్లి ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటుంది. శంకరాచార్యులు వారు అమ్మవారి చిరునవ్వు మీద ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. ఆవిడ ఎంత చిరునవ్వు నవ్వుతూ ఉంటుందంటే, స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తతిరసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరి ఆమ్ల రుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియా అన్నారు. కాంచి శంకరులు ఎక్కడ ప్రయోగించినది వేస్తుంటారు. కాంజీ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కేరళలో కూడా సంస్కృతానికి ప్రత్యామ్నాయంగా కాంజీ, గంజికి కాంజీ అంటారు. కేరళలో కాలడీలో పుట్టారు కదా, అభిమానాన్ని చూపించారు. కాంజీ గదియా, కాంచి కాంజీ అంటే గంజి. ఆ శ్లేష వచ్చేటట్టుగా పడింది. శంకరుల యొక్క వాంగ్మయం అంటే అలా ఉంటుంది మహానుభావుడు. ఆయన అన్నారు స్మిత జ్యోత్స్నాజాలం. జ్యోత్స్న ఎంత గొప్ప మాటో అసలు. స్మిత అంటే చిన్న నవ్వు. మందస్మిత శతకము మూకశంకరులు చేశారు. అమ్మవారుట చిన్న చిరునవ్వు నవ్వుతుందిట. నవ్వితే అమ్మవారి యొక్క ఎర్రని ముఖం, ఆ పెదవులు, ఆ దంత పంక్తి, వీటి కాంతులు కలిసి పైకొస్తాయిట. వచ్చినప్పుడు అమృతరసం ప్రవహిస్తున్నట్టుగా ఉంటుందిట. లోకంలో చకోర పక్షి అని ఒక పక్షి, అంటే మనకెప్పుడైనా కనపడుతుందా అంటే మరి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. చకోరము అని ఒక పక్షి. పౌరాణిక పక్షులు, పౌరాణిక మృగములు అని కొన్ని ఉంటాయి. అవన్నీ ఎక్కడైనా కనపడ్డాయా అంటే చెప్పడం కష్టం. యాళి అని ఒక పౌరాణిక మృగం. అది వీణకి కిందకు ఉంటుంది. వీణ వాయించేటప్పుడు వీణ చివర ఇలా నోరు తెరుచుకుని పళ్ళు పైకి వచ్చినట్టుగా ఒక మృగం తలకాయ ఉంటుంది. దాన్ని యాళి అంటారు. వరదరాజస్వామి దేవాలయం కాంచీపురంలో ఒక సింహం కూర్చుని ఉంటే పక్కన 2 యాళి మృగాలు కూర్చున్న శిల్పాలు చెక్కబడి ఉంటాయి గోడల మీద. అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం. అలా ఆ యాళి మృగం వీణకు ఉంటుంది. ఒక్క ముత్తుస్వామి దీక్షితుల వారి వీణకి మాత్రం ఆ యాళి పైకి ఉంటుంది, ఇలా పైకి తలెత్తి ఉంటుంది.
ఒక్క దీక్షితుల వారి వీణకి, ఇంకా మిగిలిన వాళ్ళ వీణలన్నింటికి యాళి కిందకు ఉంటుంది. కాబట్టి ఆ చకోరము అని ఒక పక్షి, ఆ పక్షికి ఒక వింతైన అలవాటు, అది ఎప్పుడు ఏమీ తినదు. అది ఏం తింటుంది అంటే ప్రతి పౌర్ణమి నాడు చంద్రుడి నుంచి వచ్చేటటువంటి సుధాసారము, సుధాస్రావము, ఆ అమృత స్రావాన్ని ఆ అమృత కిరణుడు హిమకరహ అంటుంటారు శంకరాచార్యులు వారు. శంకరాచార్యులు వారు చంద్రుణ్ణి ఎప్పుడు పిలిచినా హిమకరహ హితకరహ, మేలు చేస్తాడు అమృత కిరణుడు, చల్లటి కిరణములతో చూస్తూ ఉంటాడు. అందుకని ఆయన్ని చూస్తే చాలు చల్లటి వాడు, పొంగిపోతారు ఆయన. ఎక్కువగా హిమకరహ హిమకరహ అంటుంటారు శంకర్లు. నాకు మనవడు పుట్టినప్పుడు నేను హిమకర శర్మ అని పేరు పెట్టుకోవాలని నా కోరిక. కాబట్టి హిమకరహ హితకరహ, కాబట్టి ఆయన చల్లటి కిరణములను వర్షిస్తూ ఉంటాడు, అమృతాన్ని వర్షిస్తాడు. ఈ చకోర పక్షులు పౌర్ణమి నాటి చంద్రబింబంలోంచి పైకి వచ్చేటటువంటి కిరణములలోని అమృతాన్ని తాగుతాయి. అవి ఎప్పుడు వాటికి అది అలవాటు. ఎందుకు అలా అవి తాగుతాయి అమృతం? ఆ పౌర్ణమి నాటి చంద్ర కిరణములలో ఉన్న అమృతాన్ని ఎందుకు తాగాలి అంటే శంకరాచార్యులు వారు ఒక విషయం చెప్పారు. ఏది చెప్పినా ఆయనే చెప్పాలి. అసలు నిజానికి అలా అమృతం తాగడమే చాలా గొప్ప విషయం, లోకంలో ఎవరు అలా తాగలేరు. శంకరులు అన్నారు, అది అలా ఎందుకు తాగుతుంటుందో తెలుసా చంద్రకిరణములలో అమృతాన్ని? దానికి ఎవరో చెప్పారట ఒకసారి, ఈ చంద్రబింబం కాదే, ఈ చంద్రబింబం ఎలా ఉంటుందో అలాంటి ముఖమండలంతో పరదేవత ఉంటుంది. ఆవిడ ముఖంలోని చిరునవ్వునందు కూడా అమృతస్రావం అవుతున్నట్టే ఉంటుందన్నైట. ఈ చకోర పక్షులన్నీ అమ్మవారిని చూడ్డానికి వెళ్ళాయి. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అతిరసతయా చించు జడిమా. ఈ చకోర పక్షులన్నీ వెళ్ళి అమ్మవారి దగ్గర నించున్నాయి. అమ్మవారు వాటి వంక చూసే చిరునవ్వు నవ్వింది. అమ్మవారి ముఖమండలంలోని చిరునవ్వు నుండి వచ్చేటటువంటి ఆ అమృతధారల్ని తాగేయాలి. ఆ అమృతం మామూలు అమృతమా, అమ్మవారి ముఖంలోంచి వచ్చేది. ఆ అమృతం తాగేటప్పటికి వాటి నోళ్ళన్నీ బిర్రెక్కిపోయాయి. మనం చూడండి, అదే పనిగా తీపి తినేసామనుకోండి ఇంకేం రుచి తెలియదు. అప్పుడు ఏం చేయాలి? నోటి నిండా పటికి బెల్లం తినేసి భార్య కాఫీ పట్టుకొచ్చింది అనుకోండి, ఏమిటో పంచదార వేయలేదంటాడు. మీరు పటికి బెల్లం తినేసి పంచదార వేయలేదంటే ఎలా? వేశానంటుంది. అప్పుడు ఉప్పు కణిక నవలాలి. ఉప్పు కణిక నవిలితే అప్పుడు కాఫీలో పంచదార తెలుస్తుంది. అలా అవి వెళ్ళి అమ్మవారి ముఖంలోంచి వచ్చేటటువంటి అమృతాన్ని తాగేసాయి. తాగేసేటప్పటికి ఆ తీపికి వాటి నోరంతా కూడా బిరుసిక్కిపోయింది. అంత తీపి, అమృతాన్ని మించిపోయినటువంటి స్రావం అది. అవనుకున్నాయిట కాంచి గదియా, కాస్త ఎక్కడైనా పుల్ల గంజి దొరికితే బాగుండు, తాగుదాం, మళ్ళీ నోరు బాగవుతుంది అనుకున్నాయిట. అప్పటి నుంచి అమ్మ చంద్రకిరణములను అవి తాగుతున్నాయి పుల్ల గంజిగా. ఎందుకు చంద్రకిరణములు పుల్లగంజి అయిపోయాయి? నీ ముఖమండలము నుండి వచ్చే అమృతంతో పోలిస్తే చంద్రకిరణములు పుల్లగంజి. కాబట్టి నిశి నిశి భృశం కాంచి కధియా. అప్పటి నుంచి ఇప్పటికీ ప్రతి రాత్రి ఆమ్రేడితం చేస్తారు శంకరాచార్యులు వారు. శివ శివ పశ్యంతి సమం అంటారు మూకశంకరులు. ఆమ్రేడితం చేయడం భావానికి అనుగుణంగా చెయ్యాలి, అది గొప్ప కవి యొక్క లక్షణం. నిశి నిశి భృశం కాంచి కధియా. రాత్రి ప్రతి రాత్రి అవి అలా తాగుతూనే ఉన్నాయమ్మా చంద్రకిరణాల్లో అమృతం. వదిలిందా వాటికి? ఇప్పటికొదల్లా, ఎప్పుడో తాగేవి నీ ముఖంలో ఉన్న అమృతాన్ని. అంత గొప్ప చిరునవ్వమ్మా నీది అన్నారు శంకరాచార్యుల వారు. అమ్మవారి ముఖమండలంలోని చిరునవ్వు చెప్పడం వెనక కారణం ఏంటి? ఒక చకోర పక్షి చాలా చిన్నదిగా ఉంటుంది. చిన్నదైన చకోర పక్షి అమ్మవారి ముఖంలో నుండి స్రవించే అమృత కిరణములను తాగింది. నేను చిన్నవాణ్ణి నాకేమొచ్చు అనకు. ఒక చకోర పక్షి తాగింది. ధ్యానం చేసి నువ్వు కూడా అమ్మవారి ముఖమండలం నుండి స్రవించేటటువంటి ఆ అమృత కిరణములను తాగు. నువ్వు దాని వలన అమృతత్వాన్ని పొందుతావు. అటువంటి స్థితిని పొందాలంటే అమ్మవారి యొక్క గుండ్రని పౌర్ణమి చంద్రబింబం లాంటి ముఖమండలాన్ని ధ్యానం చేయాలి. కాంచీపురంలో ఇప్పటికీ గోడ మీద అభిరామ భట్టు యొక్క అంతాది రాసి ఉంటుంది. అభిరామ భట్టు అని మహానుభావుడు తిరుక్కడవూర్, అత్యద్భుతమైనటువంటి క్షేత్రం, మార్కండేయుణ్ణి రక్షించిన క్షేత్రం. అంటే బాగా తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటేనే చూపిస్తారు, లేకపోతే కష్టం.
అక్కడ పరమశివుని దగ్గర ఉండే వెండి ఫలకాన్ని పైకెత్తి చూపిస్తారు. ఈ మధ్య నేను తిరుక్కడవూరు దర్శనానికి వెళ్ళా. పాపం అర్చకులు నా మీద అభిమానంతో దేవాలయం అన్ని మూలలా అన్ని చూపించారు. అక్కడ మార్కండేయ మహర్షి నదీ జలాల్ని తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేశాడు. అందులో జాజి తీగ ఉండిపోయింది. అది కూడా శివలింగం మీద పడి బయటకు వచ్చింది. అది మట్టిలో ఇరుక్కుంది. అది జాజి తీగ పాకింది. స్థల వృక్షం. అది 365 రోజులు జాజి పూలు పూస్తుంది. అది షష్ఠి పూర్తికి ప్రత్యేకం తిరుక్కడవూరు. ఆ జాజి తీగ ఇప్పుడు ఎంత విచిత్రమైన స్థితిని పొందిందంటే, ఈ షష్ఠి పూర్తి మహోత్సవానికి చేసేటటువంటి అగ్ని కుండాలతో నిండిపోయి ఉంటుంది ఆ దేవాలయం అంతా. దాని మొదలెక్కడుందో ఎవరికీ తెలియదు. పైనంతా అగ్నిహోత్రం పెడతారు. అది ఎక్కడో రాతి స్తంభాలలోంచి లేచి దేవాలయం మీద పాకుతుంది. ప్రతిరోజు పువ్వు పూస్తుంది. ఆ పూలు ఈశ్వరుడికి పూజ చేస్తారు. ఆ తిరుక్కడవూరు క్షేత్రంలో అమ్మవారి పేరు అభిరామి. అక్కడున్న అమ్మవారు 4 భుజాలతోటే ఉంటుంది. కానీ లలితాపరా భట్టారికా స్వరూపంలా పట్టుకోదు. ఆమె అభయముద్ర వరముద్ర పట్టుకుని ఒక చేతిలో జపమాల, ఒక చేతిలో కమండలం పట్టుకుంటుంది. అభిరామి. అమ్మవారి పేరు అభిరామి. అయ్యవారి పేరు అమృతఘటేశ్వరుడు. ఆ అభిరామి అమ్మవారిని ఆరాధన చేసేవాడు ఒక ఆయన, అభిరామ భట్టు అనేవారు ఆయన్ని. ఆ అభిరామ భట్టు ఆ దేవాలయంలో కూర్చుని ఎప్పుడూ అమ్మవారిని ధ్యానం చేసేవాడు. ఒక రోజున పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉన్న అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ధ్యానం చేస్తున్నాడు. ఆ అమృత కిరణములు పడి మత్తెక్కిపోయి సంతోషంలో ఉన్నాడు. శరభోజీ మహారాజు ఆలయంలోకి వచ్చాడు. ఆలయంలోకి వచ్చి అందరూ లేచి నిలబడ్డారు. ఇతను ఒక్కడే నిలబడలేదు. రాజుకు ఆగ్రహం వచ్చింది. ఆగి అన్నాడు, ఇతనెవరు ఎందుకు లేవలేదన్నాడు. చంపేస్తాడేమోనని అర్చకులు అన్నారు, మహారాజా ఉన్మాది, మాదక ద్రవ్యం సేవించాడు, అలా పడున్నాడు, వదిలేయండి అన్నారు. రాజు లోపలికి వెళ్ళి అమృతఘటేశ్వరుడికి అభిషేకం చేసి అభిరామి అమ్మవారికి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నాడు. అభిరామి అమ్మవారు దేవాలయంలో శివుడికి అభిముఖంగా ఉంటుంది తిరుక్కడవూరులో. మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు కనపడుతుంది గుడిలోంచి. అందుకని మళ్ళీ చూశాడు. అతను అలాగే ఉన్నాడు. అతని ముఖంలో దివ్యమైన తేజస్సు కనపడింది. రాజుకు అనుమానం వచ్చి దగ్గరికి వెళ్ళి తట్టాడు. తట్టి లేపాడు. ఆయన బహిర్ముఖుడయ్యాడు ఒక్కసారి. ఇతను నిజంగా ఉన్మాదో కాదో చూద్దామని ఇవాళ ఏ తిథి అని అడిగాడు. నిండు పున్నమి అన్నాడు ఆయన. ఎందుకని? అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ధ్యానంలో చూస్తున్నాడు. పౌర్ణమి నాటి చంద్రబింబల్లా ఉంది ఆవిడ ముఖం. ఆ రోజు అమావాస్య. మహారాజు అన్నాడు, ఇవాళ రాత్రి నేను వస్తే చూపిస్తావా పౌర్ణమి చంద్రుడిని అన్నాడు. తప్పకుండా చూపిస్తానన్నాడు. రాత్రి వస్తాను, చంద్రబింబాన్ని చూపకపోతే నీకు మరణశిక్ష అని రాజు వెళ్ళిపోయాడు. అందరూ వచ్చి, ఎంత మాట అన్నావురా, ఎందుకు వచ్చిన గొడవరా నీకు, పౌర్ణమి అన్నావు, ఇవాళ అమావాస్య, ఎలా చూపిస్తావు చంద్రబింబాన్ని అన్నారు. నేను చూపించడం ఏమిటి, ఏ పరదేవత నా నోటి వెంట పలికించిందో ఆ పరదేవత చూపిస్తుందన్నాడు. సాయంకాలం సంధ్యావందనం చేసుకున్నాడు. కూర్చున్నాడు. కూర్చుని మంటపంలో అభిరామి అంతాది అంటారు. ఆ శ్లోకానికి చివరి మాట దేనితో పూర్తి చేశారో ఆ మాట మొదలుపెట్టి తర్వాతి శ్లోకం ప్రారంభం అవుతుంది. ఇప్పటికీ మీరు కామకోటి వెడితే, కామాక్షి దేవాలయానికి వెడితే అమ్మవారి యొక్క ఉత్సవ కామాక్షి ఉంటుంది. ఆ ఉత్సవ కామాక్షి దేవాలయం వెనక గోడ మీదంతా అభిరామ అంతాది రాసి ఉంటుంది. ఆయన చదువుతున్నాడు. 67వ శ్లోకం దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి శరభోజీ మహారాజు వచ్చాడు. అప్పుడే చీకటి పడింది, అమావాస్య, కటిక చీకటి. వచ్చి అభిరామ భట్టు పక్కన నిల్చున్నాడు. ఏది పౌర్ణమి నాటి చంద్రబింబం అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు. తర్వాతి శ్లోకం చెప్పాడు అమ్మవారి మీద. వెంటనే దేవాలయంలో ఉన్న అభిరామి అమ్మవారు తన చెవికున్న తాటంకాన్ని, కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. గుండ్రంగా పూర్ణచంద్రబింబంగా ప్రకాశించింది. రాజు క్షమార్పణ చెప్పి అభిరామ భట్టు పాదాల మీద పడ్డాడు. అంత గొప్ప క్షేత్రం తిరుక్కడవూరు. కాబట్టి ఆ తల్లి ధ్యానం అంత గొప్పది. పౌర్ణమి నాటి చంద్రబింబంలా ఉండే పరదేవత యొక్క ముఖమండలాన్ని ఎవరు ధ్యానం చేస్తారో వారు అమృతత్వాన్ని పొందుతారు. వారికి సాధ్యం కాని విషయం ఇది ఉండదు. ఆ తల్లి అనుగ్రహంతో సమస్తము సాధ్యమవుతుంది. వారి వాక్కే ఆశీర్వచనం. వారి వాక్కుని నిజం చేసేటటువంటి కర్తవ్యం పరదేవత తన భుజాలకెత్తుకుంటుంది. అంత పవిత్రమైన చిరునవ్వు. మనం బాగా అర్థం చేసుకోలేమేమోనని ఆమె ముఖమండలాన్ని మనం బాగా గుర్తు పెట్టుకోవాలని శంకర భగవత్పాదులు ఆమె చిరునవ్వు మీద ఒక శ్లోకం చేస్తే, అమ్మవారి ముఖమండలం మీద అద్భుతమైన శ్లోకం ఒకటి చేశారు. శంకరులకు తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఎవరూ చేయలేరు ఆ శ్లోకాన్ని. లలాటం లావణ్యజ్యుతి విమల మాభాతి తవయత్
ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మితః సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకరః అన్నారు. శంకరులు కూడా అదే మాట వేశారు, రాకాహిమకరః. హిమకరః మర్చిపోరాయన మాట. రాకా శశివదనే ముత్తుస్వామి దీక్షితారు. రాకాచంద్ర సమాన కాంతి వదనా నాకాధిరాజస్తుతాముక శంకరులు. కాబట్టి పూర్ణచంద్రబింబంలా ఉండే అమ్మవారి ముఖాన్ని ఒక పెద్ద పొడుపు కథ లాంటి ఒక సమస్య మన చేతిలో పెట్టి దానికోసం కుస్తీ పట్టి అమ్మవారి ముఖమండలం పౌర్ణమి చంద్రబింబంలా ఎలా ఉంటుందో దర్శనం చెయ్యగలిగినటువంటి అదృష్టాన్ని శంకరులు మనకి కటాక్షించారు. అందులో ఆయన అన్నారు, లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం. అమ్మవారి లలాటమున్నదే నుదురు, ఈ నుదురు ద్యుతి విమలమాభాతి తవ యత్. ద్యుతి అంటే కాంతి, విమల అమలినము. అందుకే ఇప్పటికీ శ్రీశైలంలో మల్లికార్జునుడికి సుప్రభాతం చేస్తే అమలం కమలోద్భవ గీత గుణం సమదం సమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమః సాంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురీశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడాణీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అంటారు. ద్యుతి విమలమాభాతి తవ యత్. శంకరులు అదే మాట వేస్తారు. ద్యుతి ఆ లలాటము, నుదుటి యొక్క కాంతి అమలినం. అందులో చంద్రబింబమునందు మత్స ఉంటుంది. భాగవతం రచన చేస్తూ వ్యాసుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. పోతన గారు ఆంధ్రీకరిస్తూ అంటారు, పరీక్షణ్ మహారాజు గారు అరణ్యంలో అన్నీ వేటాడాడు, ఒక్క మృగాన్ని వదిలేశాడు. దేన్ని అంటే చంద్రమండలంలో ఉన్న మృగాన్ని అన్నారు. అలా చంద్రబింబానికైనా మత్స ఉంది, అమ్మవారి ముఖానికి మత్స లేదు. అంత అందమైన ముఖం, నా తల్లి ముఖం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. కాబట్టి ద్యుతి విమలమాభాతి తవ యత్. ఆ నుదురు ఎలా ఉంటుందంటేట, ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం అన్నారు. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ శ్లోకాన్ని మీరు పట్టుకోగలిగితే మీరు ధ్యానం చేసేసినట్టే. అది శంకరాచార్యులు వారి యొక్క అద్భుత ప్రయోగాలు. సౌందర్యలహరిలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సవ్యేతర కరం గృహీత్వం రతిపతే అని ఒక శ్లోకం చేస్తారు, అది అంతే అలాగే ఉంటుంది. పెద్ద పొడుపు కదా, అంత జటిలంగా ఉంటుంది. పట్టుకున్నారా మీకు అమృతం అందిపోయినట్టే. అలా అమ్మవారి యొక్క నుదుటి భాగము చంద్రుని యొక్క పూర్ణచంద్రబింబము యొక్క క్రింది భాగమైతే అది అమ్మవారి కిరీటం పైన ఉంది అన్నారు. అంత బాగా పట్టుకోలేదు మేము. నువ్వేమిటో అయోమయంగా అన్నావు, ఆ మాట మాకు అర్థం కాలేదంటారు, నాకు తెలుసు. నేను కొంచెం ప్రయత్నం చేస్తాను వివరించడానికి. పరమశివుడి కిరీటం మీద కానీ పరదేవత కిరీటం మీద కానీ ఉండేటటువంటి చంద్రరేఖ తదియనాటి చంద్రరేఖ, శుక్లపక్ష తదియ. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ మీరు ప్రయత్నపూర్వకంగా చూస్తేనే కనపడుతుంది. అందుకే ఆ చంద్రరేఖని చూడాలి అంటే మీకు ఇలా ఏదో వెళ్ళిపోతుంటే ఆకాశంలో కనపడదు, మీరు చాలా ప్రయత్నం చేయాలి. అందుకే వాల్మీకి మహర్షి సుందరకాండ చేస్తూ అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు సీతమ్మ తల్లిని వర్ణిస్తూ. అవ్యక్త రేఖాం, ఏదో చూస్తే కనపడదు, ప్రయత్నపూర్వకంగా వెతకాలి మీరు. ఇప్పుడంటే నా తల్లదిగో అక్కడి నుంచే చూస్తోంది కానీ రాకా చంద్ర సమాన కాంతి వదన, ఓ వీడు చెప్తున్నాడని సంతోషపడుతోంది మా అమ్మ. కాబట్టి ఆ తదియనాటి చంద్రరేఖ సన్నగా ఉంటుంది, ఖచ్చితంగా సగానికి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆకాశంలో చూసే ప్రయత్నం చెయ్యండి. అమావాస్య తర్వాత వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖ మీకు, అంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖ కాకుండా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖ అలా ఉండదు. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖకి 2 బిందువులు ఉంటాయి అటు ఇటు. మీరు దాన్ని పూర్తి చేస్తే ఇలాగా పూర్ణచంద్రుడు అవుతాడు. సన్న తీగలా ఉంటుంది. అందుకే ఇలా పెట్టుకోదు అమ్మవారు అయ్యవారు, కిరీటానికి ఇటు పక్కన ఉంటుంది ఇలా. ఆ చంద్రరేఖ ఇలా ఉంటుంది, సెమీ సర్క్యులర్ అంటారేమో ఇంగ్లీష్లో.
నాకంత బాగా రాదు ఇంగ్లీష్. దాన్ని ఇలా పూర్తి చేస్తే పూర్ణచంద్రబింబం అవుతుంది. ఆ పూర్ణచంద్రబింబానికి మధ్యలో ఉన్న గీత ఒక్కటే. అది ఎలా పుచ్చకాయ ముక్కలో ఉన్న గుజ్జు తీసేసినట్టు ఈ లోపల ఏముండదు, ఒక్క గీతే ఉంటుంది. ఇలా ఉంటే తదియనాటి చంద్రరేఖ. దీనికి పైట బిందువులు కనపడతాయి మీకు. ఆ బిందువులను పైకి తీసి కలిపితే పూర్ణచంద్రబింబం అవుతుంది. ఇప్పుడు ఇందులో మీరు కొంత పదార్థాన్ని పెట్టారనుకోండి, అప్పుడు అది ఎలాంటి రూపాన్ని పొందుతుందంటే, మీకు బాగా తేలిగ్గా పట్టుకోవాలంటే పూర్ణచంద్రబింబాన్ని చూడండి, దాన్ని సగానికి ఇలా చూడండి. కోసెయ్యండి అన్న మాట అనకూడదు కాబట్టి పై ముక్క మీద చెయ్యి పెట్టండి, కింద ముక్క ఉంటుంది. అప్పుడు అది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కాదు, ఇలా ఉంటుంది. అమ్మవారి నుదురు ఎలా ఉంటుందంటే పౌర్ణమి నాటి చంద్రబింబపు కింది భాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ద్వితీయం తన్మన్యే. ఎందుకని? ఇలా కదు ఉంది, ఇలా. అందుకని చంద్రబింబము యొక్క కింది భాగంలా ఉంటుంది నుదురు. ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం. చంద్రశకలం అంటే చంద్రుడిలోని ముక్క. అది ఇక్కడ ఉంది కిరీటం మీద అమ్మవారికి. కాసేపు భావన చేయండి, మీరు పట్టుకోగలిగారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఎదురుగుండానే ఉన్నాడుగా, కింది భాగం చూస్తే ఇలా ఉన్న ముక్క అది ఇక్కడ ఉంది. ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం. ఇప్పుడు పౌర్ణమి చంద్రుడు కావాలి. ఇప్పుడు అమ్మవారి నుదురు ఇలా ఉంది. ఈ చంద్రబింబం యొక్క కింది ముక్క అలాగే ఉంది. ఇదేగా మరి తీసుకెళ్లి ఆ పైన కిరీటం మీద పెట్టారు. ఇప్పుడు ఈ రెండు ముక్కలు ఓ దాని మీద ఒకటి పెట్టారనుకోండి, పూర్ణచంద్రబింబం రాదు. ఎందుకు రాదు అంటే ఒకటే కారణం, ఇలా ఓ ముక్కు ఉంది, దాని మీద మళ్ళీ ఇలా ఓ ముక్కు ఉంది. అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్లో క్యాపిటల్ డి ఉంటుంది కదా, ఆ క్యాపిటల్ డి పడుకోబెడితే ఇలా కడుపు కిందకు వచ్చేట్టుగా పడుకోబెట్టి ఇలా గీత గీశారు. ఇప్పుడు మళ్ళీ గీత వచ్చేట్టుగా ముక్క పెట్టారనుకోండి, పూర్ణచంద్రబింబం అవుతుంది. మళ్ళీ ఆ కడుపు దీని మీదకి వచ్చేట్టు పెడితే పూర్ణంగా గుండ్రంగా సున్నా వస్తుందా? రాదు. ఎందుకని? అమ్మవారి లలాటము ఎలా ఉన్నదో అర్ధచంద్రం కింద ఉన్న చంద్రుడి ముక్క ఎలా ఉంటుందో పైన అలా ఉంది, కింద కూడా అలాగే ఉంది. మరి ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉన్నప్పుడు రెండు అలాగేగా ఉన్నాయి. అప్పుడు రెండు కలపడం కుదరదు. ఎలా కలుపుతారు? కలపలేరు మీరు. ఇది ఇలా ఉంది, గీత ఉంది, దాని మీద మళ్ళీ ఇలా ఉండి గీత ఉంది. ఇప్పుడు ఈ రెండు కలుస్తాయా? పూర్ణంగా కలవవు. కలవాలంటే ఏం చేయాలి? విపర్యాసన్యాసాదు భయమపి సంభూయచమిత. తిరగయ్యాలి. ఇప్పుడు ఈ పైన ఉన్న ముక్కని తిప్పి పట్టుకుని ఇలా పెట్టారనుకోండి, ఆ డి ఈ డి కలిశాయనుకోండి, కలిస్తే ఈ గీత మీదకి ఈ గీత వచ్చి ఇలా ఉన్న ముక్క ఇలా ఉన్న ముక్క అంటుకున్నాయనుకోండి, ఇప్పుడు పూర్ణచంద్రుడు వచ్చాడు. మరి ఈ రెండు కలపడం ఎలా? పూర్ణచంద్రుడు రావాలంటే మరి రెండు ముక్కలు మీరు విడదీశారుగా, విడదీసినవి కలపాలిగా. కలపాలంటే మీరు లోకంలో ఏది పట్టుకొచ్చి అక్కడ అంటించి కలుపుతారు. శంకరులు అద్భుత ప్రయోగం అంటే ఎలా ఉంటుందంటే, ఆయన అన్నారు, నేను పట్టుకురావడం ఏమిటి కొత్తగా అన్నారు, సుధాలేపస్యూతి. ఆయనలోంచి అమృతపు చుక్కలు పడుతున్నాయిగా, ఆ అమృతం వల్ల అది అంటుకుంటుంది. రెండు జిగురుగా ఉన్న ముక్కలు దానికోటి ఇలా అంటుకున్నాయి అనుకోండి, అంటుకుపోతాయి. ఆయనలోంచి సుధాస్రావం అవుతోంది, అమృతం పడుతోంది, అమృతం జిగురుగా ఉంటుంది కాబట్టి దాన్ని దీన్ని ఇలా పెట్టగానే అంటుకుపోతుంది. అందుకని కొత్తగా జిగురు ఏదో తీసుకురాక్కర్లేదు, పూర్ణ చంద్రబింబం వచ్చేసింది. ఇప్పుడు ఏర్పడిన పూర్ణ చంద్రబింబం ఏదో అది రాకాహిమకరహ. అదిగో ఆ పౌర్ణమి నాటి చంద్రబింబంలా నా తల్లి ముఖం ఉందండి. అంటే అలా చెప్పేస్తే పట్టుకోలేమేమోనని అమ్మవారి నుదురు చూసి, కిరీటం చూసి, కిరీటాన్ని నుదురుని కలిపి శుక్లపక్ష తదియనాడు ఆకాశం వంక చూసి, కృష్ణపక్ష తదియనాడు ఆకాశం వంక చూసి, శుక్లపక్ష అష్టమి నాడు ఆకాశం వంక చూసి, కృష్ణపక్ష అష్టమి నాడు ఆకాశం వంక చూసి, 4 చంద్రబింబాల్ని కాగితం మీద రాసుకుని, కామాక్షి కిరీటం మీద ఉన్న శివుడి మీద ఉన్న చంద్రరేఖలు చూసి, ఈ బింబాల్ని కలిపితే ఎలా వస్తుందన్నది మీరు ఒక మాసం అంతా పరిశీలిస్తే, మీరు పౌర్ణమి వచ్చినప్పుడు కలిపి చూసి అలా చూశారనుకోండి, అబ్బా అర్థమైంది, ఇలా ఉంటుంది మా అమ్మ ముఖం అంటే పొంగు వస్తుంది మనసులో. నెల్లాళ్ళు ధ్యానం చేయించడానికి వీలుగా ఆకాశంలోకి చూసి అమ్మ ముఖం పూర్ణంగా చూడడానికి మీ చేత తపస్సు చేయించారు శంకరుడు. అందుకని ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదు భయమపి సంభూయ చమిదః సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకరః. ఆ
పూర్ణ చంద్రబింబం ఎలా ఉంటుందో మా అమ్మ యొక్క ముఖమండలం అలా ఉంటుంది. కాబట్టి కోపంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముఖం వంక చూసి ధ్యానం చేయడానికి కష్టమేమో కానీ లోకంలో అమ్మ ముఖం చూసి ధ్యానం చేయడం తేలిక, ఆవిడ పెద్ద కొడుకు ముఖం చూసి ధ్యానం చేయడం తేలిక. ఎందుకని? ఆవిడ పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు, ఆయన గణపతి ముఖం గజముఖంతో ఉంటాడు, అందుకే సుముఖ అని ఆయనకు పేరు. ఆయనకు ఉన్నటువంటి 16 నామాలు. మొట్టమొదటి పేరేమిటి? సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. లోకంలో పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు సంతోషించి మనసు నిలబడిపోయేటటువంటివి 3 ఉన్నాయి, 4వది లేదు. అప్పయ్య దీక్షితర్ వారు నిర్ణయం చేశారు. ఆ 3 ఒకటిది చంద్రబింబం. చంద్రబింబం వంక చూసి మురిసిపోని వాళ్ళు ఉండరు. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు పొంగిపోతారు. అలాగే 2వది ఏనుగు. ఏనుగు వంక చూడండి, దేవాలయాలకు వెడితే దేవాలయాల ముందు ఏనుగులు నిలబడతాయి. ఏనుగు వంక చూస్తే అబ్బా ఎంత బాగుందో అని అలా చూస్తారు పెద్దవాళ్ళు పిల్లలు కూడా. మన మనసుని అదే లాగేసుకుంటుంది. 3వది సముద్రం. సముద్రం దగ్గరికి వెళ్ళి నించుంటే అబ్బా దాని గాంభీర్యం, దాని ఘోష ఎంత గొప్పగా ఉంటుందో. శంకరులు సౌందర్యలహరి పూర్తి చేస్తూ దాని మీద పెద్ద శ్లోకమే చేశారు. కాబట్టి అంత గొప్పగా సముద్రం ఉంటుంది. ఈ 3 కూడా మనసు నిలబడడానికి తమంత తాము యోగ్యమైనవి. ఆ ఏనుగు ముఖం ఉన్నవాడు విఘ్నేశ్వరుడు. అందుకని మీ ప్రయత్నం లేకుండా ఆయన ముఖం మీద మీ ధ్యానం నిలబడుతుంది. అందుకని సుముఖ, మంచి ముఖం ఉన్నవాడు కాదు. మీరు ఏ దేవత దగ్గరికి వెళ్ళి మీ ప్రార్థన చెప్పండి, ఆయన వింటున్నాడో వింటలేదో మీకు అర్థం కాదు. ఎందుకో తెలుసా? ప్రతి వాళ్ళు కూడా చెవులకి మకరాభరణములని చెప్పేసి చెవులు నిండిపోయేటట్టుగా ఇలా ఆభరణాలు పెట్టేసుకుంటారు. చెవులు కనబడవు, అలా మూసేసుకుంటారు. మకర కుండలాలంటారు. మొసళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి, ఇలా పెట్టేసి ఉంటాయి. మీరు చెప్పింది వినపడుతోందో వినపట్టలేదో ఎవరికి తెలుసు? ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం అలా మకర కుండలాలు పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోడో తెలుసా? ఆయనవి ఏనుగు చెవులు. శూర్పకర్ణ, ఏనుగు చెవులు కదుపుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరు చెవులు కదపరు. చెవులు కదపరు కాబట్టి వింటున్నారో వింటలేదో తెలియదు. ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం చెవులు కదుపుతూ వింటాడు. బాగా మనం చెప్పేది ఆయన వింటున్నాడు రా అని మనకు తృప్తిగా ఉంటుంది. ఏం మకర కుండలాలు అంటూ ఉండవు. అందుకని శూర్పకర్ణ, అంత గొప్ప కొడుకుని కన్న తల్లి ఆవిడ. ఆ తల్లి ముఖం ఎంత ప్రసన్నంగా ఉంటుందో, వెళ్ళి చెప్పుకోవడానికి యోగ్యంగా ఉంటుందో. అమ్మా అనేటప్పటికీ ఏదైనా చెప్పచ్చు, హాయిగా అమ్మ దగ్గర కూర్చోవచ్చు. పరదేవత ముఖం ఎలా ఉంటుందో ఆవిడ పెద్ద కొడుకు ముఖం అలాగే ఉంటుంది. ఆ మాటకొస్తే శివ కుటుంబం అంతా అలాగే ఉంటుంది. ఎందుకో సుబ్రహ్మణ్యుడు సాక్షాత్ అమ్మ పోలిక. ముద్దులు మూట కట్టేస్తాడు. సుబ్రహ్మణ్యుణ్ణి చూస్తే పూజ మాట దేవుడెరుగు, బుగ్గలు పునికేసి ముద్దు పెట్టుకోబుద్ధి. అసలు పరమశివుడు చెప్పనే అక్కర్లేదు ఆయన అందం. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం. అటువంటి విష్ణు మనసు బారేసుకున్నారు శివుణ్ణి చూసి. కాళహస్తీశ్వర శతకంలో ధూర్జుడి దెప్పి పొడిచాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చన్ నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అంతటి అందగాడు పరమశివుడు. కాబట్టి వాళ్ళ ఇల్లంతా అటువంటిది, వాళ్ళ కుటుంబం అంతా అటువంటిది. కాబట్టి ఆ తల్లి ముఖమండలం, ఆవిడ చిరునవ్వు అంత అద్భుతంగా ఉంటాయి. అందుకే మూకశంకరులు అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఓ మాట అంటారు. అమ్మా, నీ చిరునవ్వుని దేంతోనైనా పోల్చాలనుకున్నాను, కానీ వచ్చిన ప్రారంధం ఏమిటంటే నాకేం దొరకలేదమ్మా అన్నారు ఆయన. ఎందుకు దొరకలేదు శంకర అందావిడ. పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుదిర్మధ్యతే మాహేశైశ్చ జటాకలాప నిగళైః మందాకినీ సహ్యతే సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనే సాదృశీ కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘ్యతే అన్నారు మందస్మిత శతకంలో. అమ్మచ్చి నీ చిరునవ్వుకి నేను ఉపమానం చెప్పలేకపోతున్నానమ్మా అన్నారు. ఏమి ఎందుకు చెప్పలేవు? పీయూషం ఖలు పీయతే, అమృతం లాంటి చిరునవ్వు అందామా? ఆ అమృతాన్ని దేవతలు తాగేశారు, రాహుకేతువులు తాగేశారు. దానికి అందమేముందమ్మా అసలు ఆ అమృతానికి? ఇంతమంది దేవతలు తాగేసిన ఎంగిలి, రాహుకేతువులు తాగేసిన ఎంగిలి, ఆ అమృతానికి నీకు పోలిక?
నీ చిరునవ్వుకి అమృతానికి పోలికేమిటమ్మా? అమృతం లాంటి చిరునవ్వు అందామని ఉంది, కానీ నీ చిరునవ్వు ముందు అమృతం సరిపోదమ్మా, అది ఎంగిలి. కాబట్టి తీసేయి పక్కకి. పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే. పాల సముద్రం లాంటి చిరునవ్వు అందామని ఉందమ్మా, అంత స్వచ్ఛంగా ఉంటుంది. కానీ అందులో మందర పర్వతాన్ని దింపారు, ఆదికూర్మం పడుకుంది, దాని మీద ఆ మందర పర్వతాన్ని పెట్టారు, వాసుకుని చుట్టారు, దేవదానవులు పట్టుకున్నారు, తిప్పారు. ఆ పాల సముద్రం అంతా చిలకబడింది. ఆ వాసుకి నోట్లోంచి ఆ ఉరుసుకున్నప్పుడు బాధతో విషాన్ని కక్కాడు. అందులోంచి హాలాహలం పుట్టింది, లోకాలన్నింటినీ పాడు చేసింది. అక్కడి నుంచి ఆ హాలాహలం ఊరి మీదంతా పడిపోతే హడిలిపోయి అందరూ చని కైలాసముదొచ్చి శంకర నివాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుందొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచ అంబుజానన ముఖ్యుల్ కని రక్తరక్షణ కళాసవరంభునిన్ శంభునిన్. పరిగెత్తికెళ్లి పరమశివుణ్ణి ప్రార్థన చేశారమ్మా. హాలాహలం పుట్టినటువంటిది, ఐరావతం పుట్టినటువంటిది మందర పర్వతం చేత చిలకబడింది, వాసుకి యొక్క విషం పడింది, దేవదానవులు అందులో కాళ్లు పెట్టింది. ఆ పాల సముద్రాన్ని నిన్ని చిరునవ్వుని పోలిక చెప్పనా? కుదరదమ్మా. పాల సముద్రం అంటారేమో కానీ పాల సముద్రానికి నీ చిరునవ్వుకి పోలికేమిటమ్మా? ఇంత పరిశుద్ధమైన నీ చిరునవ్వుని తీసుకెళ్లి పాల సముద్రంతో పోల్చనా? తీసేశానమ్మా, కుదరలేదు. పోన్లేవయ్యా, అమృతం కుదరలేదు, పాల సముద్రం కుదరలేదు. పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే మాహేశైశ్చ జటాకలాప నిగళైః మందాకినీ సహ్యతే. గంగా పరమ పవిత్రమైనటువంటి గంగ సాక్షాత్ పరమశివుని యొక్క జటాజూటం మీద పడింది కాబట్టి, ఆయన ఒంటికి తగిలింది కాబట్టి గంగకి పవిత్రత వచ్చింది. వాల్మీకి మహర్షి శ్రీరామాయణం చేస్తూ అంటారు, అది ఆ పరమశివునికి తగిలింది. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు. భవుడు అంటే పరమశివుడు, భవుడు అంటే జలములకు అధిష్టాన దేవత. అందుకే లింగపురాణం భవ అన్న నామాన్ని వ్యాఖ్యానం చేస్తూ సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటుంది. నీటి రూపంలో ఉండి లోకాన్నంతటినీ బతికించేవాడెవడో ఆయన భవుడు, ఆయన భార్య భవాని అమ్మవారు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు కాళిదాస మహాకవి. అందుకని ఇద్దరూ ఎప్పుడు కలిసి ఉండేటటువంటి స్వరూపం వాళ్ళది. అటువంటి నీటి రూపంలో ఉండేటటువంటి పరమేశ్వరుడు ఇలా నిలబడి రెండు కాళ్ళు చాపి ఇలా పట్టాడు, నడుం మీద రెండు చేతులు. సాధారణంగా విష్ణు స్వరూపంలో ఇలా రెండు చేతులు నడుం మీద పెట్టుకుని నిలబడితే ఆయన వేచి ఉన్న దేవుడు పాండురంగడు. భక్తుణ్ణి పిలిచి రావయ్యా దర్శనమిస్తానంటే ఉండవయ్యా మా అమ్మా నాన్న కాళ్ళు పడుతున్నాను, బయట ఇటకుంది దాని మీద నించో అన్నాడు. తల్లిదండ్రుల పాద సంవాహనం చేస్తున్న భక్తుడికి దర్శనమివ్వడానికి తానే ఎదురు చూసి నిలబడినటువంటి పరమోత్కృష్టమైనటువంటి అత్యంత సాత్విక స్వరూపం పాండురంగడు. మీకు విశాఖపట్నంలో సముద్ర తీరంలో ఉంది. ఇలా నడుం మీద చేతులు మనం చూడండి, ఎక్కడన్నా కాసేపు వేచి ఉంటే ఇలా పెట్టుకుంటాం, ఆ చేతి ఇండంటారు, ఇలా పెట్టుకుని నించుంటాడు పాండురంగడు. అలా పరమశివుడు నించున్నాడు. ఇలా నడుం మీద రెండు చేతులు పెట్టుకుని జటాజూటాన్నంతటినీ విప్పి వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః ఆకాశమంత జటాజూటాన్ని విప్పాడు. విప్పి గంగని పడమన్నాడు. పడమంటే ఆవిడ చూసింది పైనుంచి కిందకి, మూర్ఖుడు. ఆ జటాజూటం విప్పి నించున్నాడు. ఈడ్చేస్తాను, మొసళ్లతో ఎండ్రకాయలతో ప్రవాహంతో నేను పడితే తట్టుకుంటాడా? పాతాళానికి ఈడుస్తా ఏమనుకుంటున్నాడో ఉంది. ఆయనకి తెలియదు, సమస్తం తెలుసు. గంగ అహంకరిస్తోందనుకున్నాడు. బాగా జటాజూటం విప్పి నించున్నాడు. తల్లి పరమపావని పైనుంచి పడుతోంది. ఎన్నాళ్లు పడిందో, సంవత్సరం పాటు పడింది. బిందువు కింద పడలా, తిరుగుతూనే ఉంది లోపల. దాన్ని ధ్యానం చేశాడు రావణాసురుడు. కదా నిలింప నిర్జరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యహం అగర్వ సర్వమంగళాకళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే అంటూ జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గడేవ లంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢ నినాడమడ్డవర్వయం చకార చండ తాండవ తనూతున శివ శివం అని ఆయన తాండవం చేస్తున్నప్పుడు జటాజూటంలో గంగ గిరగిర తిరుగుతున్నటువంటి రూపాన్ని ధ్యానం చేసి, నేను గంగానదీ తీరం సైకతంలో కూర్చుని విశ్వనాథుడి దేవాలయం వంక చూస్తే మూడవ కన్ను కలిగిన ముక్కంటి నాకు ఎప్పుడు కనబడతాడో అన్నాడు. కాబట్టి
ఆయన ఆ గంగని పట్టడానికి నిలబడ్డాడు. చాలా గొప్పది గంగ, కింద పడితే ఏం తట్టుకుంటాడనుకున్నారు. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబుగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుతున్న భో భాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అన్నారు. మహానుభావ, ఆ గంగమ్మ నురగలతో తుంపర్లతో పెద్ద పెద్ద కెరటాలతో మొసళ్లతో పాములతో ఆకాశంలోంచి పడిపోతే అలవోకగా పట్టాడు. ఏడాది తిరిగింది, బిందువు కింద పడ్డా. భగీరథుడు వచ్చి ప్రార్థన చేశాడు. అయ్యా, ఆవిడ అహంకారం బాగుంది, మీరు పట్టడం బాగుంది, నా పితృదేవతలు ఎప్పుడు తరిస్తారు, విడిచిపెట్టండి అన్నాడు. అంటే అప్పుడు విడిచిపెట్టాడు. అనేక పాయలు కింద పడింది. ఒక పాయ పాతాళానికి వెళ్ళింది, భాగీరథి. భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి అప్పుడు త్రిపథగా మూడుగా పయనించింది కాబట్టి ఆకాశగంగా భూమి మీద పాతాళ లోకంలో. కాబట్టి ఆ గంగ చాలా గొప్పది, చాలా గొప్పది అంటారు. కానీ అమ్మా, గంగ ఎవరి చేత పట్టపడలేకపోయిందన్న కీర్తి ఉందా గంగకి? పరమశివుడి జటాజూటంలో చిక్కిపోయిందమ్మా, బయటికి రాలేకపోయింది, వదిలిపెడితే తప్ప. కాబట్టి గంగ కీర్తికి అక్కడ కళంకం వచ్చిందమ్మా. చాలా గొప్పదే గాని అంత పెద్ద ప్రవాహమైనా జటాజూటాన్ని వెంట్రుకలతో చుడితే కిందకి పడలేకపోయిందమ్మా. మాహేశ ఇశ్చ జటా కలాప నిగళై మందాకి నీసహ్యతే, పరమశివుని యొక్క జటాజూటము చేత కట్టబడింది. కాబట్టి గంగకి నీ చిరునవ్వుకి పోలికేం వేస్తానమ్మా? నీ చిరునవ్వులను పట్టగలిగిన వాడెవరున్నాడు? ఆ ప్రవాహాన్ని ఆపగలిగిన వాడెవడున్నాడు? లోకాన్ని తరింప చెయ్యగలిగిన వెన్నెల ప్రవాహం జ్యోత్సన నీ యొక్క ఆ చిరునవ్వు. అమ్మా, దానికి గంగకి పోలికి ఏమిటమ్మా? కాబట్టి వెయ్యలేకపోయానమ్మా, ఏమనుకోకు. పోన్లేవయ్యా, ఇంకేం దొరకలేదా? శీతాంశుర్ పరిభూయ చేత తమసా తస్మాదనే తదృశీ. అమ్మా, చంద్రబింబంతో పోలిక వేద్దామనుంది. చల్లగా ఉంటాడు కదూ, హిమకరుడు కదూ, ఎప్పుడు చక్క అమృతాన్ని కురిపిస్తూ ఉంటాడుగా. ఇది చంద్రబింబం లాంటి చిరునవ్వు అందామనుంది. కానీ వచ్చిన సమస్య ఏమిటంటే, వాళ్ళని కూడా పర్వకాలంలో రాహుకేతువులు సర్పరూపంలో వచ్చి గ్రసిస్తూ ఉంటారు. పాముల చేత పట్టబడినది చంద్రబింబం. అసలు అలా ఎవరి చేత ఆక్రమింపబడకుండా లోకాన్నంతటినీ అలరింప చేయగలిగినది, అమృతత్వాన్ని ఇవ్వగలిగినది, మన్మధుణ్ణి గెలిచినటువంటి కామారిని తీసుకొచ్చి బహిర్ముఖుణ్ణి చేసి పక్కన కూర్చోపెట్టి ఆయన చేత తాళి కట్టించుకున్న తల్లివి నువ్వు. కామాన్ని కాల్చిన వాడిని తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు నీ చిరునవ్వుతో. అమ్మా, నీ చిరునవ్వుకి చంద్రబింబానికి పోలిక చెప్పలేనమ్మా. మరి ఏం చేస్తావు? కామాక్షి స్మిత మంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. అమ్మా, నీ చిరునవ్వుకి పోలిక లేదు, నీ చిరునవ్వుకు చిరునవ్వే సాటి. ఓ నమస్కారం చేసి వదిలేస్తున్నాను. అది అమ్మవారి చిరునవ్వు అంటే. ఆవిడ చిరునవ్వు అంత గొప్పది. అటువంటి చిరునవ్వు కలిగిన ముఖమండలాన్ని ధ్యానం చెయ్యనివాడు జీవితంలో ఎంత పాత్రత పోగొట్టుకున్నవాడు. శంకరులు ఒక చోట అంటారు, పరమశివుడు కాముణ్ణి కాల్చేశాడు. కాముణ్ణి కాల్చిన వాణ్ణి నేను భర్తని చేసుకుంటానని ఆవిడ తపస్సు చేసింది. లొంగుతాడా? లొంగాడు. లొంగితే శంకరాచార్యుల వారు ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క రీతిలో ఇస్తారు. ఆయన ఒక రోజున అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఓ మాట చెప్పారు. అమ్మా, సుధాగండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యతృహ్యత్ కవనిరథమర్కేందుచరణం మహావీరో మార ప్రమథపతయే సంగీతవతే అంటారు. అమృత భాండాల శ్లోకాలు. సుధా అమ్మా, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి శంకరులు అబ్బో శ్లోకంలో అంటారు, మయి జనని దృష్టి సకరుణ అంటారు. ఆయన్ని చూసేటప్పటికి అమ్మవారు కారుణ్యంతో రావోయ్ శంకరా కూర్చో అంటుంది. పక్కకి వెళ్ళి కూర్చుని అన్నారు, అమ్మా అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు. ఏం అనుమానం శంకరా నీకు అంది. ఏం లేదమ్మా, మన్మధుణ్ణి కాల్చేశాడుగా పరమేశ్వరుడు, ఎప్పటి నుంచో కడుపులో కక్ష పెట్టుకున్నాడమ్మా, నన్ను కాల్చేస్తాడా? ఎప్పటికైనా పరమశివుడి మీద యుద్ధం చేసి గెలవకపోతే నా పేరు కాదంటున్నాడమ్మా. నాకు అనుమానంగా ఉందమ్మా, చాటుగా పరమేశ్వరుణ్ణి గెలవడానికి కావలసినటువంటి సంభారములను సిద్ధం చేసుకుంటున్నాడు.
సిద్ధం చేసుకుంటున్నాడు ఆ మన్మధుడా. మనుశ్చంద్ర కుబేరస్యాలోపాముద్రాచ మన్మద అగస్తీరక్తి సూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్తథ క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామి ఉపాసకా అని అమ్మవారి ఉపాసకులు 12 మందిలో మన్మధుడు ఒకడు. అందుకే మన్మధు బీజాక్షరం, క్లీం బీజాక్షరం ఉంది అమ్మవారికి. కాబట్టి అతను నా భర్త మీద యుద్ధానికి వస్తాడా? పైగా కాలిపోయాడు. హడల్ నా భర్త అంటే ఎలా వస్తాడయా? అమ్మా నువ్వు అనుమాన పడకు, వస్తున్నాడు. ఏమేం తయారు చేసుకున్నాడు యుద్ధానికి అంది అమ్మవారు. ఏం తయారు చేసుకున్నాడంటే ఏమిటమ్మా? పరమశివుడికి రథానికి ఎన్ని చక్రాలు? 2. ఎందుకని? ఈ భూమిని అంతటినీ కలిపి రథంగా పెట్టుకుంటాడు. సూర్యచంద్రుడు ఇద్దరినీ చక్రాలుగా పెట్టుకుంటాడు. అమ్మా మన్మధుడి రథానికి 4 చక్రాలున్న రథం తయారు చేసుకున్నాడు. 2 చక్రాలు ఎక్కువ ఉన్నాయా లేదా ఇప్పుడు? అలాగా 2 చక్రాలు ఎక్కువ ఉన్న రథం తయారు చేసుకున్నాడా? బానే ఉంది, కానీ అది ఏ రథం అయ్యా? ఏ రథం ఎక్కొస్తాడు? ఎలా గెలుస్తాడంటావు అంటే, అమ్మా నేను చెప్పనా, ఒక్కసారే మన్మధుణ్ణి గెలిచాడు పరమశివుడు. ప్రతి క్షణం ఓడిపోతున్నాడు శివుడు మన్మధుడి చేతిలో. కారణం ఏమిటో తెలుసా? నువ్వే. నేనేం చేశానయ్యా నా భర్త ఓడిపోవడానికి? నేను చెప్తాను చూడమ్మా ఎలా చేశావో. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం. అమ్మవారి చెవులకి తాటంకములు పెట్టుకుంటుంది. తాటంక అంటే ఏదో దుద్దులు అవి అని మీరు అనుకోకూడదు. తాటంక అంటే తాటి చెట్టు యొక్క ఆకుని చెవులు కుట్టించగానే పెట్టాలి. పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కుమార్తె యొక్క మంగళసూత్రాన్ని పచ్చి తాటాకు మీద పెట్టాలి. పెట్టి పసుపు తాటికి పచ్చి తాటాకు ముడి వేసి అప్పుడు ముడుముళ్ళు వేయించాలి. పచ్చి తాటాకు పసుపు తాడుకి కట్టకుండా వేయించకూడదు. దాని పేరే తాళి. తాళి అంటే తాళ. అష్ట సౌభాగ్య వస్తువుల్లో అదొకటి తాటి చెట్టు. అమ్మవారి స్వరూపం. తాటి సంబంధం కలిస్తే 5వ తనం నిలబడుతుంది. అందుకని చెవికి తాటంక అని పేరు. తాటంక అంటే తాటాకుతో ఆ కన్నంలో మొట్టమొదట తాటాకు పెడతారు. అలాగే పెళ్లి సమయంలో కూడా కర్ణాభరణములను తాటాకు మీద పెట్టి అప్పుడు పెడతారు. ఇప్పటికీ మేము కాకినాడలో శారదా నవరాత్రులు చేస్తే ఒకరోజు తాటంకములు ఇస్తాం సువాసినులందరికీ. ఆ చెవులకి తాటంకములు పెట్టుకుని ఆభరణములు పెట్టుకుంటారు అప్పుడు. కాబట్టి ఆ తాటంకం సౌభాగ్య సూచన. ఎందుచేతనంటే ఏ కారణం చేత భర్త ఎదురుగుండా తాటంకాలు తీయకూడదు. చెవులకేమీ లేకుండా భర్త కనపడకూడదు స్త్రీ పెళ్ళయ్యాక. భర్తని కాసేపు మీరు రాకండిటని చెప్పి తలుపేసుకుని తాటంకం మార్చుకోవాలి. అంత శక్తివంతం 5వ తనానికి తాటంకం. అందుకే శంకరాచార్యులు వారు దాని మీద శ్లోకం చేశారు. సుధామభ్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాత్యాది విషద. సరే ఇప్పుడు మళ్ళీ అందులోకి వెళ్ళిపోతే ఇందులో ఎప్పుడు అవుతుంది. కాబట్టి అమ్మా స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం. నువ్వు చెవులకు ఈ ఆభరణాలు పెట్టుకున్నావు కదా, తాటంకములు అంటే తాటాకు గుర్తుగా ఉన్న చెవులు. ఆ చెవులకు పెట్టుకున్న ఆభరణములు నీ బుగ్గలు మణుల యొక్క ఉపరితలములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఈ చెవులకు పెట్టుకున్న ఆభరణములు ఈ బుగ్గలలో ప్రతిఫలిస్తున్నాయి, ప్రతిబింబాలు పడుతున్నాయి. ఈ 2 చక్రాలు, వీటి ప్రతిబింబాలు బుగ్గల్లో పడితే 2 చక్రాలు. ఈ 4 చక్రాలు 4 ఈ చెవుల ఆభరణములు వాటి ప్రతిబింబములన్న 4 చక్రములన్న నీ ముఖాన్ని రథంగా చేసుకుని మన్మధుడు నీ ముఖంలో కూర్చున్నాడు. పరమశివుణ్ణి రమ్మనండి యుద్ధానికి కనుక కబురు చేశాడు. ఆయన ఏమనుకున్నాడు పాపం, పూర్వంలా గెలిచేయచ్చని ఓ అవనిరథమర్కేందు చరణం. అర్క అంటే సూర్యుడు. అందుకే జిల్లేడాకి అర్క సంబంధం. రథసప్తమి వస్తే జిల్లేడాకు పెట్టుకుంటారు. అర్క సూర్యుడి పేరే ఉంది దానికి. జిల్లేడు చెట్టుకి. జిల్లేడు చెట్టు అంత పవిత్రమే, కానీ ఇంట్లో పుట్టిందనుకోండి ఐశ్వర్యం నశించిపోతుంది. అందుకే ఆ గోడ లోపల, ఇంటి లోపల జిల్లేడు చెట్టు పెరగకూడదు. అందుకే లోకంలో భయంకరమైన శాపాలు ఇవ్వాలంటే 2. 1 జిల్లేడు చెట్టు నీ ఇంట పుట్టుగాక, 2 నీకు శివభక్తి లేకుండుగాక. ఈ 2 శాపవాక్కులు ఇస్తారు. నేను జిల్లేడు చెట్టు ఇంట్లో ఉండకూడదు. కానీ అర్క అది సూర్య సంబంధం. అందుకని జిల్లేడు పూల చేత జిల్లేడాకు తల మీద పెట్టుకుని రథసప్తమికి స్నానం చేయడం అవి ఉన్నాయి. సరే ఇప్పుడు దాని తత్వం పక్కన పెట్టండి. అందుచేత అవనిరథమర్కెందు చరణం. పరమశివుడు యుద్ధానికి వస్తే భూమండలాన్ని రథంగా చేసుకుని సూర్యచంద్రుల్ని చక్రాలుగా పెట్టుకుని వచ్చాడు. వచ్చి ఎక్కడరా ఏడి మన్మధుడు యుద్ధానికి పిలిచాడు, నన్ను ఎక్కడున్నాడని అడిగాడు. అదిగో మీ ఆవిడ ముఖంలో కూర్చున్నాడు, ఆ ముఖాన్ని రథం చేసుకున్నాడు చూడమన్నారు. అనేటప్పటికీ ఇలా అమ్మవారి ముఖం వంక చూశాడు. అమ్మవారు చిరునవ్వు నవ్వింది. నవ్వేటప్పటికీ అంతే, యుద్ధానికి వచ్చానని మర్చిపోయి రథం దిగొచ్చి పక్కన కూర్చున్నాడు. అమ్మా ఓడిపోయాడా లేదా? యుద్ధానికి వచ్చిన వాడు బాణం వేయకుండా వచ్చి పక్కన కూర్చుంటున్నాడు. అందుకేనమ్మా చెప్తున్నాడు, మన్యే ఊహిస్తున్నానమ్మా అన్నారు శంకరాచార్యుల వారు. నీ ముఖాన్నే రథం చేసుకుని గెలిచేస్తున్నాడమ్మా ప్రతిరోజు.
అమ్మో అక్కడతో ఊరుకున్నారు అనుకుంటున్నారా? అంతఃపుర రహస్యాలు బయటపెట్టారు శంకరాచార్యుల వారు. వృషా కృత్వా గోత్రస్కలన మధవై లక్ష్య సమితం చిరాదంతశల్యద్దహన కృతమున్మూలితమత అని ఒక శ్లోకంలో అంటారు. గోత్రస్ఖలనం చేశాడు పరమశివుడు. ఆయన ఏం పాపం అటువంటి వాడు కాడు. దాని యోగ రహస్యం వేరు సుమండి. మీరు కేవలం బయట కథ వినకూడదు, దాంట్లో చాలా పెద్ద యోగ రహస్యం ఉంది. ఒక రోజున అంతఃపురానికి వెళ్ళాడు, ఏకాంత మందిరానికి. పార్వతీదేవి కూర్చునింది హంసతీలికా తల్పం మీద. వెళ్ళి పక్కన కూర్చుంటూ గంగా అన్నాడు. భార్య దగ్గరికి వెళ్ళి ప్రియురాలి పేరు చెప్తే గోత్రస్ఖలనం అయిందంటారు. గంగా గంగ ఎప్పుడూ శివునికి భార్య కాదు. గంగ భరింపబడిందంతే. పాణిగ్రహణం చేసింది, తాళి కట్టింది పార్వతీదేవికే. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. వాళ్ళ మధ్యలో వాళ్ళిద్దరే. వాళ్ళ పక్కన స్థానం ఎవరికి ఎప్పుడు భార్యా స్థానం ఉండదు. అదొక్క పార్వతీదేవికే దక్కింది. కాబట్టి ఆ పరమశివుడు పక్కకెళ్ళి పార్వతీదేవి పక్కన కూర్చుంటూ గంగా అన్నాడు. ఏదో పాపం పరిహాసానికి అనుకోండి, నిజంగా ప్రియురాలని కాదు, పరిహాసానికి అన్నాడు. వెంటనే ఆవిడ కోపం వచ్చింది. అన్నన్నా నా దగ్గరికి వచ్చి అలా అంటావా అని ఆవిడ ఇలా కొంచెం కళ్ళెర్రబడ్డాయి. తన చెక్కుల కుంకుమ పత్ర భంగ సంజనిత నవీన కాంతి జల్లగ గద కింద కంటి అంటాడు నందితిమ్మనగారు పారిజాతాపహరణంలో. అలా కన్నులు ఎర్రబడ్డాయి, బుగ్గలు ఎర్రబడ్డాయి, కొత్త కాంతులు వచ్చాయి ముఖంలోంచి. వచ్చి ఆవిడ ఓరగా కోపంగా చూసింది. అయ్యి బాబోయ్, ఎలా ఇప్పుడు కోపం తగ్గించడం, ఏం చెప్పాలో అర్థం కాక ఏమనుకోకే ఏదో అనేశానని గబుక్కుని కాళ్ళు పట్టుకుందామని కిందకు వంగాడు. మన్మధుడికి శరీరం లేదుగా, కాల్చేశాడుగా, అందుకని అనంగుడు, ఆయన శరీరం లేనివాడు. ఆయన ఎక్కడుంటాడు? ఎప్పుడు దంపతుల ఏకాంత మందిరాల్లో ఉంటాడు. అందుకని ఆయన అక్కడ ఉన్నాడు, ఓ మూల నించున్నాడు, కనపడ్డం. కడుపు మంటతో ఉన్నాడు. చిరాదంత శల్యద్దహన కృతమున్మూలితవత, నన్ను కాల్చేశాడ్రా, ఎప్పటికైనా మూడో కన్ను మీద తంతానా అని చూస్తున్నాడు. ఆయన ఇలా వంగుతుంటే చరణ కమలే తాడ ఎత్తితే, అమ్మవారు తామర పువ్వు లాంటి తన పాదమెత్తి అలా అంటావా నా దగ్గరికి వచ్చి అని చిన్న పిసరం ఇలా అంది. మూడో కంటి దగ్గర ఇలా అంది. కాలెళ్ళి తగిలింది ఆయనకి. తగిలేటప్పటికీ కిలా కోటిక్వాణై కిల కిలితమీశాన రిపుణా, ఆమె కాలి గజ్జెలు మామూలుగా గల్లు గల్లు మనవలసినవి పకపకా అన్నట్టు వినపడింది శివుడికి. ఏమిట్రా పకపక అన్నాయని చుట్టూ చూశాడు, ఎవరు కనపడలేదు. ఎందుకని? ఆ కాలు శివుడి నుదుటి దగ్గర కెడుతుంటే నా కక్ష తీరుతోందని అమ్మవారి పాదం పట్టుకుని ఆ పాదం ద్వారా నుదుటిని తగిలి అమ్మయ్య ఇన్నాళ్ళకి తన్నానని మనవధుడు పంగుపాడమ్మా, నీ వల్లే ఆయన గెలుస్తున్నాడమ్మా మనవధుడు అన్నారు శంకరాచార్యులు వారు. ఒకటా రెండా ఇన్ని విశేషాలు చెప్పారు. అయితే యోగ రహస్యం వేరుసుమండి. ఒక్క శివుడే అలా చేశాడని మీరు అనుకోకూడదు. ఎన్నో చోట్ల పరమేశ్వరుడు కూడా ప్రణయ సంబంధంగా విశేషాన్ని అలా ఆవిష్కరించాడు మహానుభావుడు. శ్రీకృష్ణ భగవానుడు నందితిమ్మన గారి పారిజాతాపహరణంలో జలజాతాసనవాసమాది సురభూజాభాజనం వైత నచ్చులతంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునం తొలగంతో చలతాంగి అట్లయగు నాథుల్ నేరముల్ చేయ బేరలకంచిందిన కాంతలెందు రుచిత వ్యాపారముల్ నెత్తురే నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన అది నాకు మన్ననయ చిల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంట కవితానము తాకిన సుక్కునంచు నేనని ఎద అలుకమానవు కదాయికనైన అరాళ కుంతలా అని కృష్ణుడు సత్యభామ పాదాలు పట్టుకోవాలా? ప్రణయ సన్నివేశం దేన్ని ఎక్కడి వరకు తీసుకోవాలో అక్కడ వరకు తీసుకోవాలి, అంతేకాని దాన్ని ఆధారం చేసుకుని కుటుంబాల్లో ప్రారంభాలు చేయకూడదు. కాబట్టి దాని యోగ రహస్యం వేరు. ఇప్పుడు నాకు సమయం లేదు కాబట్టి నేను ఆ యోగ రహస్యం చెప్పట్లేదు. చాలా పెద్ద యోగ రహస్యం దాచారు శంకరాచార్యులు వారు. కాబట్టి అమ్మవారి యొక్క స్మిత జ్యోత్స్న, ఆమె చిరునవ్వు అటువంటిది. అంత గొప్ప చిరునవ్వు కలిగిన తల్లి కాబట్టి ఆమె ముఖమండల దర్శనం చేసి ఆమె పాదములు పట్టని వాడి జన్మ ఇంకెందుకు? అంత ప్రసన్నమైన తల్లి కాబట్టి మళ్ళీ వెనక్కి రండి. కొణత్కాంచీదామాకరి కలత కుంభస్తనత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన. అసలెక్కడ లలితా సహస్రనామ స్తోత్రంలో చతుర్బాహు సమన్విత ఏమైనా చెప్పానా నేను ఇవాళ? ఏం చెప్పలేదు. అది చెప్దామని ప్రయత్నం చేసి ఇది చెప్పా ఇప్పటి వరకు. రేపు ఆ చేతులేమిటో చెప్తాను. ఆ చేతులేమిటో, ముందు ఎరుపు కాంతి ఎందుకు వచ్చిందో, శ్రీసరణి ఏమిటో, వెనక ఎరుపు కాంతి ఎందుకు వచ్చిందో, అప్పుడు తల ఎందుకు కనబడుతుందో, ఆ తల్లి ఆవిర్భావ విశేషం ఏమిటో, అందులో ఎన్ని రహస్యాల్ని దాచారో వ్యాస భగవానుడు రేపటి రోజున పరదేవత పలికించినంత మేర రేపు సాయంకాలం మళ్ళీ 6:30 కలుసుకుందాం. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.